నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, రాష్ట్రంలో బొచ్చడి సమస్యలు ఉన్నాయి, కానీ దాని గురించి పట్టించుకునే నాదుడు ఎవరైనా ఉన్నారా అంటే అది 0%. కానీ ఇప్పుడు అందరికి కావాల్సిన సబ్జెక్ట్ ఏమైంది, అది ముఖ్యంగా ప్రభుత్వానికి, అందులో వెరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, సీఎంకి. ఇక అల్లు అర్జున్ కథ సుఖాంతం అయిందనే నేపథ్యంలో ఒక వీడియో బయటకు వచ్చింది. నిజంగానే మరి ఏం జరిగింది, ఇండస్ట్రీ అయినా కాలకాడికి తెచ్చుకున్నాడా, సెటిల్మెంట్ అయిందా, ఇదంతా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. సో పోలీసులు విడుదల చేసిన వీడియోకి ఈరోజు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో మధ్యలో అసలు తేడా ఏంది, నిజంగా రేవతి మరణం వెనుక ఏమన్నా గుట్టు దాస్తున్నారా, అసలు ఏం జరిగిందనే విషయాలు మనతో ఉన్నారు. జడ్సన్ గారు అడిగి తెలుసుకుందాం. జడ్సన్ గారు నమస్తే అండి. ఏ పార్టీలో ఉన్నారు ఫస్ట్ మీరు? ఏ పార్టీ లేరా? ఎక్కడ పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవమ్మా. ఎందుకు మీకు ప్రతిపక్షంలో ఉండునంటే ఇష్టమా? అంటే జనరల్గా అడుగుతుంటారు, మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గవర్నమెంట్ వచ్చింది, ఎవరైనా గవర్నమెంట్ వదిలి రావాలనుకోరు, కానీ మీరు ఎందుకు మళ్ళీ వచ్చి మళ్ళీ పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన? ఇప్పుడు యాక్చువల్గా నవంబర్ 30 ఎలక్షన్ అయిపోయింది 2023. అవును. 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన. ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు చేయొద్దో అప్పుడు చెప్పారు. అవును. అవుతుంటేనే నాకు మన ఈమె దీపాదాస్ నుంచి ఫోన్ చేసింది. అంటే ఐ బౌండ్ టు ఇట్ అని చెప్పిన. నేను కట్టుబడి ఉన్నా, చేయనికి లేదని చెప్పిన. 5వ తారీఖు సీఎం ప్రకటన అయింది. 5వ తారీఖు రాత్రి 8 గంటలకు ఢిల్లీలో రాహుల్ గాంధీకి అత్యంత సమీపస్తునికి ఫోన్ కొట్టిన. ఇప్పుడు ఎంపీ అయింది ఆయన. కొట్టి ఇయర్ ఆఫ్టర్ కాంగ్రెస్ పార్టీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఐడియాలజీ ఆర్ ఎథిక్స్ అన్న. ఫ్రమ్ టుడే బంగారు లక్ష్మణ్ ఈజ్ ఆల్సో హీరో అని చెప్పిన. బంగారు లక్ష్మణ్ ఓటుకు అది మన పైసలు తీసుకుంటే పట్టుకొని ఇది చేసింది కదా, ఆయన గురించి కూడా మీరు మాట్లాడొద్దని చెప్పిన. ఆ రోజుకెళ్ళి నాకు వాస్తవం ఆ రోజుకెళ్ళి, ఎందుకంటే నేను వచ్చింది 34 సంవత్సరాలు నేను తప్పటడుగులు వేసిన రాజశేఖర రెడ్డి. ఆ రోజుకెళ్ళి అప్పటికెళ్ళి ఇక్కడ కాంగ్రెస్లో ఉండి నాకు విరక్తి అయి బయటకు వచ్చినా అని అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ దిగజారిందో చూడు. గ్రాఫ్ భయం ఇంకా చాలా విషయాలు ఇప్పుడు నాకు తెలుస్తూ ఉంటే అసలు దాన్ని అయిపోయింది. మాతో ఖద్దరు వేయించి అయిపోయిందంటే ఏమైపోయింది అనుకుంటున్నా, ఐడియాలజీ కోల్పోయినట్టు. ఐడియాలజీ ఎప్పుడైతే నీవు ఒక చిన్న సంఘటన, ఒక ఫైనాన్షియల్ చిన్న ఇష్యూ జరుగుతాయి ఇంటర్నల్గా ఒక ఎంక్వైరీ చేసి అది కరెక్టా రాంగా అని చెప్పేసి హైదరాబాద్ దాకా వచ్చి కొన్ని ఎంక్వైరీ చేసుకొని పోయింది ఒక జమానాల. అటువంటిది మీరు ఇంత పెద్ద ఒక రెడ్ హ్యాండ్ దొరికినటువంటి వ్యక్తిని ఏ విధంగా నువ్వు సీఎం చేస్తావు? అసలు నీ ఏదైతే మూలాలు ఉన్నాయో ఆ మూలాలే మీరు కోల్పోయారు. రెడ్ హ్యాండ్ దొరికింది కదా, నీ కోర్టు ఏం చెప్పిందని లేదు. ఇక నీకేం ఎథిక్స్ ఉన్నాయి, నీకేం మారల్సి ఉన్నాయి? నీకొట్టి రాజకీయం డబ్బులే కదా ఇంపార్టెంట్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు. రియల్ చాలా రఫ్గా మాట్లాడారు, వాళ్ళకి ఆన్సర్ లేదు. ఇవాళ కూడా ఆన్సర్ లేదు. ఇవాళ కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి నో ఆన్సర్. కానీ ఇవాళ వింటున్న సమాచారము రాంగ్ గారు రైట్ తెలీదు, మీరు ఐడియాలజీ లేదు, ఏదైతే డబ్బుల సంచులు కావచ్చు, ఓటు నోటుకులో రెడ్ హ్యాండ్లో దొరికిన వ్యక్తిని మీరు ఎట్లా చేస్తారు అనేది మీరు ఒక క్వశ్చన్ చేసిరంటారు. కానీ ఈరోజు ఆయన అదే హైకమాండ్ని కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే చర్చ బహిరంగంగానే జరుగుతుంది. ఒక బ్లాక్మెయిల్ నేచర్ తోటి డబ్బులు పంపిస్తున్నాడు కాబట్టి ఆ ఒక క్యారెక్టర్ తోటి ఆయన అక్కడ రాహుల్ గాంధీనే ఆయన ఆడిస్తున్నాడు అనే మాట కూడా వినిపిస్తుంది. ఇందులో నిజంగా వాస్తవం ఉండొచ్చు అనుకోవచ్చా? 100%. రీసెంట్గా ఈయన ఏఐసీ మంత్రి పదవి విస్తరణ కోసం లిస్టు పట్టుకొని తిరుగుతుంది. అవును. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. రాహుల్ గాంధీ కొంచెం ఉన్నది, ఇస్తలేడు. ఇవ్వకుంటే నాకు ఈ అపాయింట్మెంట్ ఇవ్వవా అని చెప్పేసి కేంద్రంలో ఉన్న మన ఎంపీలు అందరినీ తీసుకొని కావాలని, మన కిషన్ రెడ్డి కూడా కలిసి కావాలని బీజేపీకి సంబంధించిన ఎంపీలు అందరినీ కలిసిండు. అయితే కేంద్ర మంత్రులను కలిసిండు, బీజేపీ నాయకులు, ముఖ్య నాయకులు అందరినీ కలిసిండు. అంటే నువ్వు కాకుండానే వీళ్ళతో సెట్ అవుతా అనేది ఒక ఆలోచన, ఒక భయం పుట్టేటట్టుగా బ్లాక్మెయిల్ చేశాం. మేము వాళ్ళతో ప్రయాణం చేసినప్పుడు కూడా ఈ క్యాండిడేట్కి అవకాశం వస్తే, నేను ఎందుకంటే చాలాసార్లు కూర్చొని క్యాండిడేట్ దగ్గర మాట్లాడినా, నేను 1-to-1 నాకు రేవంత్. నేను చెప్పిన అవసరం అయితే రాహుల్ గాంధీ ప్రియాంకను కూడా బ్లాక్మెయిల్ చేస్తారు చూడు బ్రదర్, మీరు జాగ్రత్తగా ఉండరు క్యాండిడేట్తోనని చెప్పిన. అదే పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. అందరు అనుకుంటారు నాకు కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద మనిషి 2 సంవత్సరాల క్రితం 2.5 years బ్యాక్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రాష్ట్రంలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న.
నేను ఆయనకు కాదు, రేవంత్కి అత్యంత సన్నిహితులు కూడా కొంతమంది బీజేపీ, ఎందుకంటే ఇవాళ కూడా నాకు కొంచెం ఫోన్లో మాట్లాడతాయి కాబట్టి అలా పేర్లు చెప్తాను. అత్యంత సన్నిహితులు కూడా అన్న కాంగ్రెస్ వస్తుంది అంటే అలా బీజేపీకి ఆఫర్ ఉండే, మీకు కూడా తెలుసు బాగా. అన్న నిజంగా వస్తుంది అంటే బ్రదర్ 101% వస్తుందని చెప్పిన. ఆ పెద్ద మనిషికి చెప్పిన, ఈయనకి చెప్పిన. ఎట్లా వస్తుంది అని 3 రకాల ఓటర్స్ ఉంటారు మనకన్నా. ఒకటి కాంగ్రెస్ తిట్టుకుంటూ ఓటేస్తారు, ఒకటి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఓటేస్తారు, ఇంకోటి తప్పక బీఆర్ఎస్ వ్యతిరేకతతో కొంచెం ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 2.5 years దాకా చెప్పి జనం ఉద్యమం చేసింది ఏం లేదు, ఏది లేదు. ఇది అధిష్టానం కూడా నేను చాలామంది చెప్పిన, ఎవరు నమ్మలే. ఇంకా ఫీల్డ్ మనం కింద టైనీ లెవెల్లో మనం కింద పోతాము, పైన లెవెల్లో వీళ్ళు చూస్తుండ్రు, కానీ నేను కిందికి వెళ్ళి చూసుకుంటా మనం పోతున్నాం కాబట్టి దెబ్బ పడుతుందని అర్థమే. హైదరాబాద్ మాత్రం మైనస్. అప్పటికి అప్రమత్తం చేసినాం, నెక్స్ట్ లీడర్షిప్ని తయారు చేసుకొని మీరు ఈ క్యాండిడేట్ నమ్ముకుంటే దెబ్బతింటారు. అలా వాళ్ళు కేసీ వేణుగోపాల్ని ఫుల్ గ్రిప్లో పెట్టుకుంటారు. గ్రిప్లో పెట్టుకొని ఇక వాళ్ళు అందరు ఇదైపోయినారు. అధిష్టానం ఈరోజు సందిగ్ధం పడే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ తెలంగాణ అభ్యర్థి సీఎం అభ్యర్థిని ముట్టుకుంటే పార్టీ ఉంటుందా వస్తుందా అనే కాడుకున్నారు. కానీ మెజార్టీగా మాత్రము పార్టీ ఎవ్వరు కూడా హ్యాపీగా లేరు. ఎమ్మెల్యేలు కూడా, కొంతమంది ఎమ్మెల్యేలు నాతో మాట్లాడతారు కదా, ఎవరికి పనులు జరుగుతలేవు, ఏం జరుగుతలేవు. ఇవాళ వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు క్యాబినెట్ లెక్క బిహేవ్ చేస్తున్నారు. రేపు ఎక్కడ ఓపెనింగ్కి కూడా వాళ్ళే పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మేము మంత్రులం ఎందుకు, మేము ఎమ్మెల్యేలం ఎందుకు, మాదే నడుస్తుంది. మినిస్టర్లు కూడా చాలామంది స్వేచ్ఛ లేదు ఈరోజు. మొత్తం ప్రతి శాఖలలో వీళ్ళే పెట్టుకున్నారు. ఫస్ట్ టైం నాకు ఇండియన్ కాంగ్రెస్ హిస్టరీలో ఒక సీఎం సంవత్సరం లోపు భయంకరమైన బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారంటే ఈయననే. అంటే ఒక చిన్నది లాజిక్, మనం ఇంతమంది మాట్లాడుతున్నాం అంటే ప్రజల పక్షాన ఉన్నటోళ్ళు, సరే వాళ్ళ పార్టీలకు జమ కడతారేమో అది వేరు, కానీ ప్రజల పక్షం అనుకుంటోళ్ళు మాట్లాడేటోళ్ళు ఇవాళ రేపు మస్తు మంది అయ్యారు కదా. ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు, ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు డిఫర్ అవుతున్నారు, ఆయన మెంటాలిటీ గురించి, ఆయన చేస్తున్న పాలన గురించి. అంటే ఇంత తెలివి కల్ల వ్యక్తి అని అనుకుంటారు రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తాడని. ఆయనకు తెలియదా నేను ఇంత వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాను, ఇది జరుగుతుంది రాష్ట్ర ప్రజలలో, నేను వాళ్ళ మనసులో రేపు ఎట్లా ఉంటా, ఇంకో 4 ఏళ్ళు చూస్తుంటే గడిచిపోతాయి, తర్వాత వాట్ నెక్స్ట్ ఏందనేది ఆ మాత్రం ఆలోచించుకోలేకుండా ఆయన స్టెప్స్ వేస్తున్నాడు అనుకోవచ్చా? ఇప్పుడు వాట్ నెక్స్ట్ అన్ననికి ఆయన బ్యాచ్ అన్ని పార్టీలలో సెట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ బండి సంజయ్ని తీసుకో. ఇలా బండి సంజయ్ రేవంత్ రెడ్డి యువజన సంఘం అధ్యక్షులు లెక్క మాట్లాడింది. మీరు చూస్తే నగర క్లిప్పింగ్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు తీయనికి చూస్తుండ్రు అన్నాడు. రేవంత్ రెడ్డిని హైడ్రాలో ఇరికియనికి చూస్తుండ్రు. రేవంత్ రెడ్డి 29 జీవోలు ఇరికేయాలని చూస్తుండ్రు. బీజేపీలో కూడా ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. అన్ని పార్టీలలో ఆయనకంటూ ఒక ఇమేజ్ ఉంది. రేపు ఎవరు సీఎం అయినా నా మనిషి అయ్యేటట్టుగానే ఉండేటట్టుగా పెట్టుకుంటారు. కానీ రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకొని పాలు తాగుతుండు. ఇలా పరిస్థితి ఏంటంటే రేపు 101% రేవంత్ రెడ్డి మన 2023లోనే పట్నం మహేందర్ని మేనేజ్ చేయకుంటే, గురునాథ్ని బీఆర్ఎస్ తెచ్చుకోకుండా, కాంగ్రెస్కు తెచ్చుకోకుండా, ఖచ్చితంగా నేను గెలిచి తీరాలి అని పట్నం నరేందర్ పనిచేసిన రేవంత్ రెడ్డి ఓడిపోయాడు. అది వాస్తవమే. ఇవాళ లగిచర్లలో ఆయన ఇమేజ్ మళ్ళీ తెచ్చుకొని ట్రై చేస్తుంది. కానీ 100% వీళ్ళు ఈ అన్నతమ్ములు బ్యాక్ స్టెప్ వేయడం వల్ల రేవంత్ రెడ్డి అని గెలిచింది. నేను వెళ్ళినాను ఎలక్షన్ ముందు, నేను కొడంగల్కి వెళ్ళినప్పుడు, అంటే నేను 2 బ్రదర్స్ని ఆ రోజు నేను ఇంటర్వ్యూ చేశాను. అంటే నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. సరే క్యాండిడేట్కి గెలవాలని ఉందా లేదా అనేది పక్కన పెడితే, మహేందర్ రెడ్డి మాత్రం కొంచెం రేవంత్ రెడ్డి పైన ఆసక్తి చూపిస్తున్నట్టుగా ఆయన తెలుసుకుంటున్న వివరాలను బట్టి అర్థమైంది. రేవంత్ రెడ్డి గెలిచేటట్టుగా ఉందట కదా, మాస్ క్రౌడ్ అంత అటువైపు ఉందట కదా. జనరల్గా ఏం చేస్తారంటే ఒక తమ్ముడు కోసం మీరు అన్న మాటలు అంటే నాకు గుర్తొస్తుంది ఆయన చెప్పిన మాటలు. అది రెండోది క్యాండిడేట్కి ఎందుకు ఉంటుంది వెనకడుగు వేయడంలో? ఇక్కడ బ్రదర్స్ వాళ్ళు యూనిటీ ఉంటుంది, వాళ్ళ బ్రదర్స్ది వాళ్ళ కుటుంబంలో యూనిటీ ఉంటుంది. సీఎం అవుతున్నా అని ఫోకస్, ఈ హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి అంత. ఇంకోటి మెయిన్గా
ఈరోజు చాకచక్యం తెలివిగల్లోడు అనేది ఇదంతా సినిమా లేదు. ఆయన తెలివిగల్లోడు, అంటే అట్లా ఫ్లేర్ అప్ ఇచ్చుకున్నాడు కాబట్టి ఆ మాటలు ఆయన అంటున్నాం. సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. మొన్న అసెంబ్లీలో నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ మన ఈ సంధ్యా థియేటర్ గురించి నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఏది మాట్లాడానో అదే మాట్లాడాను స్పీచ్లో, కొత్తగా ఏం మాట్లాడలేదు. ఏది అయితే జనరల్గా ఇప్పుడు మీరు పెట్టుకున్న రాజశేఖర రెడ్డి గారి ఫోటో, ఆ వ్యక్తి గురించి కానీ కొందరు మనం సీఎంలను తీసుకున్నప్పుడు నేను తర్వాతనైనా గుర్తుండాలి, చెడుగా గుర్తుపెట్టుకోవాలని ఎవరు అనుకోరు. మంచిగా కొన్ని ప్రజలకు మంచి పనులు చేసి ఇచ్చిన దాంట్లో సాధ్యమైనంత వరకు రీచ్ అవుదామనే ఆలోచనలో ఉంటారు కదా. ఈ సంవత్సరంలో ఇంత వ్యతిరేకత మూటగట్టుకోవడానికి అంటే చేతగానితనమా, పాలించడం చేత కాలేదా, అడ్వైజ్లు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యి ఎందుకు వచ్చింది ఈ 1 ఇయర్లో ఫెయిల్యూర్? అయితే ఫెయిలియర్ అనుకుంటారు ఆయన, జనంని చాలా చులకనగా చూస్తాడు. ఆయన స్వభావం పబ్లిక్ను, ఆయనను ఆయన ప్రేమించుకుంటాడు, ఆయన కుటుంబాన్ని ప్రేమించుకుంటాడు సెకండరీగా. తర్వాత బ్రదర్స్ను, వీళ్ళు తప్ప తక్కిన వాళ్ళందరూ కూడా ముడిసరుకు లెక్క. ఎవరిని ఎట్లా వాడుకోవాలి, ఎవరిని ఎట్లా అక్కడి వరకు ప్రజలు ఎట్లయినా పోని, అందుకనే ప్రజలు టైం వచ్చేటప్పుడు పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటా, లేకుంటే మేనేజ్ చేస్తా. ఇవాళ మేనేజ్మెంట్ పాలిటిక్స్, ఆయన పొలిటీషియన్ కాదు, ఈజ్ ఎ మేనేజర్, వెరీ గుడ్ మేనేజర్. నేను మేనేజ్ చేసుకుంటా. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో నేను చాలామంది అది చూసినాను, ఎవ్వరు కూడా నేను చీఫ్ మినిస్టర్ కావాలనే షోక్ ఉంటే సీఎం అయిపోయాడు 100%. ఎవ్వరు ఇళ్ళకి బయటికి వెళ్ళలే, ఎవ్వరు కదలలే. అన్ని రిసోర్సెస్ నేను చూపించిన ఖచ్చితంగా వస్తుందన్న కానీ ఎవ్వరు కూడా దాటలే. అందరు ఇంక్లూడింగ్ బట్టి విక్రమార్క కూడా ఈ వాస్ టచ్ విత్ ఆపోజిషన్. 12 మంది ఎమ్మెల్యేలు పోతే ఒక్కరోజు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఆ రోజులలో. కాబట్టి ఈరోజు ఎవ్వరి కూడా నమ్మకం లేకుండా, ఎవ్వరి కూడా ఏది ప్రభుత్వం వస్తే ఇది లేకుంటే అవకాశం ఖాళీ వదిలేసారు, మైదానం ఖాళీ వదిలేస్తే ఆయన దాన్ని క్యాచ్ చేసుకున్నాడు అంతే. ఢిల్లీ వాళ్ళకు కూడా అరే ఈయన ఏదో చేస్తుండు కదా, ఏదో మేనేజ్ చేస్తుండు కదా అని చెప్పి ఇదైంది. కానీ వీళ్ళకి నిజంగా ఖచ్చితంగా నేను సీఎం అయితే అయ్యిండు సరే, అదృష్టము, ఒక బిగ్ పోస్ట్ తెలంగాణ అంటే ఇంకా అది హై పోస్ట్ రీచ్ అయ్యిండు. ఇప్పుడు ఈ వార్తల్లో నిజముందా? అసలు అపాయింట్మెంట్ ఇస్తలేడు రాహుల్ గాంధీ అనేది, అంటే ఎందుకు ఇస్తలేడు? అంటే ఒక అదాని విషయంలో ఇస్తలేడా, లేదంటే రేవంత్ రెడ్డి ఆయనకి ఏమైనా మాట ఇచ్చి తప్పిండా, ఈయన చేస్తున్న వ్యవహారాలు నచ్చకనా? సీతక్క లాంటి వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు, మనం ఫోటోలు కూడా చూసినాం కదా. మరి ఈయనకి సీతక్క ఎందుకు వెళ్ళింది, ఈయనకి ఎందుకు అపాయింట్మెంట్ దొరకలేదు? కొంచెం సీతక్క మ్యానిపులేషన్ చేస్తుంది బాగా. మ్యానిపులేషన్ అంటే నేను ఒకరోజు అనుకోకుండా నన్ను ఆమె చూడగానే షాక్ అయిపోయింది. ఒక ఇంటర్నల్లో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది నాగపూర్లో, నన్ను చూడగానే షాక్ అయిపోయింది. ఆమె ఒక వీడియో తెచ్చుకున్నది, ఒక వీడియో. అంత నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, సౌత్ వాడు ఎవడు ఉండడు. నేను ఏం చెప్పినా నడుస్తుంది అనుకున్నారు. ఆమె చెప్తుంటే ఆమె విజయాలే, నేను మాట్లాడలే. అంత అయిపోయినాక ఆమెనే వచ్చి నన్ను కలిసి, అంటే నన్ను ఏదో నా గురించి ఆ టైప్లా, ఇంకో ఒక పెద్ద మనిషి రాహుల్ గాంధీ క్లోజ్ ఫ్రెండ్ వెనకకి వెళ్ళి చూస్తాను. తర్వాత నన్ను అడిగాడు. నేను చెప్పిన, సార్ మీరు నక్సలైట్ అని వింటుండ్రు, వాళ్ళు జనశక్తి, మావోయిస్టులు అని మీరు అనుకుంటారు. మావోయిస్టులు కాదు, జనశక్తి, ఇది వేరే క్యాడర్. అది ఢిల్లీని కొంచెము మేనేజ్మెంట్ మిస్పరైజ్ చేసింది ఆమె. వాళ్ళకు కూడా కొంచెం అనుమానం వచ్చింది ఈ మధ్యలో, నాకున్న సమాచారం. ఈమంతా రీల్స్కే టైం పడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలిసిపోతాయి కదా. వాళ్ళ కూడా ఈమె మేనేజ్ ఈయన గురించి అని చెప్పది కూడా ఈమె. ఆమెకు ఢిల్లీలో నేషనల్ లెవెల్లో రేపు నేనేమన్నా కావాలని ఉద్దేశంతో ఆమె చెప్పుకోనికి పోయింది. ఆమెకు అక్కడ అపాయింట్మెంట్ దొరికే యాక్సెస్ ఉంది. కానీ రేవంత్ రెడ్డి వ్యవహారంలో హైడ్రా ఒకటి బాగా మైనస్ అయింది. మీరు నమ్ముతారా? హర్యానా దాదాపు కాంగ్రెస్ గెలిచిపోయింది. అయితే జస్ట్ 2 days బిఫోర్ మధ్యలో గ్యాప్ వస్తుంది చూసినావా, మధ్యలో 10 లక్షల జనాలకు హైడ్రా రీల్స్ రిలీజ్ అయినాయి. ఓకే, హైడ్రా రీల్స్ 10 lakh రీల్స్. మామూలు చూడలే. గెలిచిందని చెప్పి సోషల్ మీడియా మన మిత్రులే ఉన్నారు అక్కడ. ఎవరైతే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, నాకు అత్యంత సన్నిహితుడు అక్కడ దీపేందర్ సింగ్ కూడా, సీఎం కూడా, ఆయన రేవంత్ చెప్పిన జల్సన్ జాగ్రత్త చూసుకోమని స్టార్టింగ్. వాళ్ళు సీఎం కూడా కన్ఫామ్ అయిపోయింది. ఇక 10 లక్షల హైడ్రా
రీల్స్ ఒకటే 10 లక్షల ఫోన్లకు వెళ్ళిపోయేట వరకు ఓట్ చేంజ్ అయిపోయింది. ఎట్లా చేసిరంతా జనం ఇల్లుగులు ఇగో 10 లక్షల రీల్స్ సోషల్ మీడియా, మన బీజేపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. బీజేపీ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ ఎఫెక్ట్ బాగా పడింది. ఇంకేం ఓటమిని డిసైడ్ చేసింది. మీరు ఒకటి నమ్ముతారా? మీరు నేను మహారాష్ట్ర బస్సులో నా కాంగ్రెస్ పార్టీ మీద అంటే చచ్చిపోయింది అసలు. నేను కాంగ్రెస్ పార్టీ పోయే పరిస్థితిలో మరాఠీ భాషలో 4 పదాలు నేర్చుకున్నాను నేను. ప్రియాంక గాంధీ ఏం మోసం చేసింది, కేసు కూడా పెడుతున్నాను నేను. 4,000 ప్రతి నెల పెన్షన్, 40 లక్షలు తెలంగాణలో. అవును, 2 లక్షల ఖాళీలు సంవత్సరాల నింపుతా. ఇది ప్రియాంక గాంధీ నోరుతో చెప్పింది. అవును, నిరుద్యోగ భృతి అండ్ 2 లక్షల కాలేజు ఆడ. ఈ 2 పాయింట్లు ఆమె రికార్డింగ్ తీసుకున్నా. ఇది 15 నిమిషాలది, 15 సెకండ్స్. రాహుల్ గాంధీ ఏం చెప్పిందంటే బీజేపీ ఆరక్షణ అంటే రిజర్వేషన్ తీసేసే ప్రయత్నం చేస్తుంది, రాజ్యాంగం ఇట్లా చేతిలో పట్టుకొని చెప్తాడు. మేము 50% రిజర్వేషన్ దానికంటే ఎక్కువ పెంచుతా అని రాహుల్ గాంధీ. ఈ 2 క్లిప్పింగ్ పెట్టుకున్నాం. 29వ జీవో ఇది పట్టుకున్నా. 29 జీవో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరికి మెరిట్ వచ్చినా అలానే ఉండాలి కానీ జనరల్ కోటాలు రావద్దు. 55వ జీవో కొట్టేసింది. 50 జీవో నీకు మెరిట్ ఎంత ఉంటే నీకు బల్లో ఉంటే నువ్వు ఏం లెక్కన్నా రా, నువ్వు జనరల్లో కూడా రా, కానీ జనరల్ కంటే ఎక్కువ నీకు మార్కులు వస్తాయి అని 55 జీవో చెప్పి అసోంటిది 29 జీవో తెచ్చి మనువాదం బీజేపీ తెచ్చిందా కాంగ్రెస్ తెచ్చిందా తెలంగాణ అనేది ఒక పార్టీ. ఈ 2 రికార్డు చేసి నేను బస్సులల్లో మహారాష్ట్ర బస్సులకి ఎక్కి ప్రచారం చేసిన. మహారాష్ట్ర ఎవరండి మీరు బీజేపీ దాన్ని ఎట్లా వాడింది తెలుసా? అసలు భయంకరంగా వాడింది. భయంకరంగా అంటే భయంకరంగా. అంటే వాళ్ళ సోషల్ మీడియా అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఆడ కూడా అసలు ఎక్స్ప్రెస్ చేస్తాను. అట్లా ఈరోజు తెలంగాణ చేయబట్టి ఎక్కడెక్కడైతే రేవంత్ రెడ్డి ప్రచారం పోయిందో మొత్తం ఓడిపోయినాయి. ఇండ్లు కూలగొట్టి జనం ఎక్కడ హట్ అయింది కదా. నువ్వు నాకు ఇల్లు ఇస్తా అన్నావు, వీడు ఇచ్చుడు కాదు కూలగొడుతుంది, కాంగ్రెస్ కూలగొట్టేది కదా. అయ్యో కూలగొడుతుందబ్బా కాంగ్రెసే అనే ప్రచారాలు చర్చలే నడిచినాయి. నాకు సంబంధించిన 2 పోటీ చేసిన హర్యానాలో. ఈ ఇండ్లు కూలగొట్టేది వాళ్ళ దేశవ్యాప్తంగా వెళ్ళిపోయింది. దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఇట్లాంటి క్రూషియల్ నిర్ణయాలు ఇవి. ఒక హైడ్రా ఇట్లాంటివి తీసుకున్నప్పుడు నిజంగానే వీళ్ళది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ కాదు. డెసిషన్స్ చెప్పరా? డెసిషన్స్ అంటే ఏం చేసినా కూడా ఢిల్లీ అప్రూవల్ ఏంది, ఏమీ చేయరని చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ రాహుల్ గాంధీ అప్రూవల్ లేకుండానే జరిగినాయా? అంత ధైర్యం ఏంది? మీరు ఇక్కడ రాహుల్ గాంధీకి దూత ఎవరు అంటారంటే, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్న గులాబ్ నబీ ఆజాద్ ఇన్ఛార్జ్. ఆజాద్ వస్తుందంటే ఎయిర్పోర్ట్కు సీఎం స్థాయి మనిషి పోయి రిసీవ్ చేసుకుంది. సీఎం గారు పోయి గెస్ట్ హౌస్లో కలిసేది. పవర్ఫుల్ ఉండే దిగ్విజయ్ సింగ్, పవర్ఫుల్ ఉండే. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎంత చిల్లరగా ఉన్నది ఈమె చెప్పాలి. ఎంత చిల్లరగా ఉందంటే ఆమె కథగా తల్లిగారి ఇళ్ళకి అయిపోయింది. ఆమె కంట్రోల్ లేదు ఇక్కడ. ఇన్ఛార్జ్ ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం రానికి ఠాక్రే ఇన్ఛార్జ్గా ఉండే. ఠాక్రే అనేటోడు విన్నాడు పవర్ఫుల్గా ఉంటుంది అని ఇన్ఛార్జ్నే మార్పిచ్చేసిండు. ఈమె చుట్టం సూపుకి వచ్చిండు. వస్తే ఈమెనే ఈమె ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది అని చెప్పేసి ఈమెను తీసుకొచ్చుకొని ఈమెను పెట్టుకుంటారు. అంటే కంట్రోల్ ఎవరైతే వాస్తవాలు రాహుల్ గాంధీ చేరవేయాలనో వాళ్ళే తప్పుడు సమాచారం ఆయనకు మొత్తం దేశం అంతా ఉండే. ఆయనకి ఏడ ఇంటర్నేషనల్ అఫేర్స్ ఉంటాయి. ఇన్ఛార్జ్ చెప్పేదే వాళ్ళు నమ్ముతారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగా దగ్గర ఇప్పుడు ఉన్న ఆమెను మేనేజ్ చేసి అంతే. ఆమె ఎవరి పోతే వాళ్ళ కహానీ చెప్తుంది. ఇంకోటి అంతా వీవీఐపీలనే కలుస్తుంది. మా కామన్ మ్యాన్ నాకు బాగా దగ్గర ఈమె బెస్ట్ మ్యాన్. ఒట్టి వీవీఐపీలనే కలుస్తుంది. ఒక నా ఎక్కడ ఎందుకు కలిసో నాకు తెలియదు కానీ తక్కిన మాత్రం ఒట్టి వీఐపీలు పైసలు ఉన్నోళ్ళనే కలుస్తుంది. మా ఊళ్ళో ఎవరిని కలవదు. కాబట్టి ఇవాళ ఆ మేనేజ్మెంట్ చేయబట్టి వాళ్ళకు ఇది వచ్చింది. కానీ హైడ్రా ఎఫెక్ట్ రాహుల్ గాంధీ బాగా దాకింది. నాటి మీద ఒక తెలంగాణలో కాకుండా మిగతా దేశవ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ పడింది 100%. ఇది లైఫ్ లాంగ్ మొయ్యాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేను రంగనాథ్ మీద 3 నెలలు పనిచేసిన. రంగనాథ్ ఇల్లు 100% చెరువులు ఉంది. ఇవాళ రూల్స్ అన్ని మార్చింది, ఆయన ఇల్లు కాపాడుకుంది 101%. మీకు ఏడాయన ఇల్లు కృష్ణకాంత్ పార్క్ ఉందా? కృష్ణకాంత్ పార్కు ఒరిజినల్గా అది యూసుఫ్ కూడా పెద్ద చెరువు అంటారు దాన్ని. ఆ చెరువు ఇప్పుడు ఈ మధురానగర్ ఉంది కదా, మధురానగర్ దాకా చెరువు ఉండే.
అక్కడ మన పూర్వం కొంతమంది కాంగ్రెస్ నాయకులు 20 రూపాయలకు 30 రూపాయలకు 60స్లో ప్లాట్లు చేశాం మేము. ప్లాట్లు నీళ్లు పోయాలి, అమ్మాలి. ఆయన ఆ రంగనాథ్ ఏం వాదిస్తారు, డౌన్లో ఉంటుంది అని చెప్పారు. డౌన్లో పలుగు ఉన్నది. ఎంత అంటే మన దగ్గర చాలామంది నీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, అలా బర్ల కాసేటోళ్ళు, ఈతలు కొట్టేటోళ్ళు, బీఆర్ఎస్లో కూడా ఎమ్మెల్యేలు ఉండే చాలా. ఇప్పుడు ఈ బిల్డింగ్ అంత పెద్ద వెడల్పుతో పోయేది. ఆ వెడల్పు పక్కనే రంగనాథ్ ఇల్లు. ఓకే. అయితే దీని రికార్డ్స్ ఇరిగేషన్లో లేవు, రెవెన్యూలో లేదు, హెచ్ఎండిఏలో లేదు, జిహెచ్ఎంసీలో లేదు. చెరువు ఉంది, లోపల ఉంటున్నది. దీనికి ఇక్కడ ఒకటి ఉంటుంది, పాత 300 సంవత్సరాల క్రితం ఫైళ్ళు కూడా ఉంటాయి, మ్యాప్లు కానీ అన్నీ. అట్లా తాళపత్ర గ్రంథాలయం ఉంటుంది తార్నాకలో. అందులో పోయి వారం రోజులు తిరిగితే ఒకరిని పట్టి మ్యాప్ 100 సంవత్సరాల మ్యాప్ తీసిన పెద్ద చెరువు, 112 ఎకరాల చెరువు అది. నేను చూపించింది ఇక్కడనే ఉన్న మొన్నదాకా నేను చూపించింది ఒక చిన్న హైడ్రా రంగనాథ్ ఇల్లు కూడా చెరువులోనే ఉంది 1000%. సో మొత్తానికి ఇదంతా గూడుపుట, దొంగలు కూడుపుట. మన న్యాయం మాట్లాడు, అసలు సబ్జెక్ట్ నేను వస్తే. ఇప్పుడు రంగనాథ్ ఏం చెప్తాడు, నా ఇల్లు బఫర్ జోన్లో లేదంటాడు, అవును, నా ఇల్లు ఎఫ్టీఎల్ లేదంటాడు. సరే లేదు, ఇల్లు కూలిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్న ఇల్లు వాళ్ళు అదే చెప్పిన కదా. అవును, నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది, నాకు మున్సిపల్ పర్మిషన్ ఉంది, నాకు రేరా ప్రొసీజర్ ప్రకారం ఆగం చేసి కూలిపోయిన బంగ్లాలకు ఇప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి. మరి నువ్వు చెప్పింది అదే, వాళ్ళు చెప్పింది అదే. ఇలా రూల్స్ ఎందుకు బ్రేక్ చేస్తుంది తెలుసా? రేపు వాళ్ళకి అర్థమైపోయింది, మా ఇండ్ల మీదకి రాబోతున్నాయి ఇవి, మా మేడ మీదకి రాబోతున్నాయి. తిరుపతి రెడ్డిది 100% ఉంది. ఓకే. హైడ్రా అనేది ఇప్పుడు హైకోర్టులో ఉన్న అంశం కదా. ఇప్పుడు వీళ్ళు వెనక్కి అంటే మేము 2024 వరకు ముందేమో ఏమో నాకు కూడా మంచి మాటలు వస్తాయి, ఏదో పీకినట్టుగానేమో మేము అవి పరిరక్షించాలి ఇవి పరిరక్షించాలని చెప్పి పాపం కూలగొట్టేది. సరే, ఉన్నందుకు కూలగొట్టిన బలిసిన ఉందంటే వాడు కట్టుకుంటాడు, వాడు నష్టపోయేది ఏమి ఉండదు. కానీ ఇలా మధ్యతరగతి కుటుంబీకులు నష్టపోయారు. ఇవాళ మీరు ముందేమో అంటే జనరల్గా ఒక క్రూషియల్ మీరు ఒక జీవోనో లేకపోతే ఒక కొత్తది తీసుకురావాల్సినప్పుడు దాన్ని చాలా హోంవర్క్ చేస్తారు, ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటారు. అదేం లేకుండా బరబర పోతురి బుల్డోజర్లు అంటారు, అదంటేది సూపర్ మ్యాన్ అంటారు, రేవంత్ రెడ్డి హీరో అని అంటారు. ఇప్పుడు తీరా చూస్తేనేమో మేము 24కి ముందు కట్టినే మేము ఊలగొట్టామని చెప్తారు. ఇప్పుడు ఏంది ఈ సమస్యగా ముగిసిందా? అప్పుడున్నంత హైపు లేదు, ఇప్పుడు ఎందుకు అంత దూకుడు లేదు? ఇప్పుడు చెప్పి చల్లగా సావు కబురు చెప్పారు కదా, నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, రంగనాథ్ పరిస్థితి ఏంది, ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి పరిస్థితి ఏముండబోతుంది? చాలా నా దగ్గర అన్ని చట్టాలు ఉన్నాయి. రెవెన్యూ చట్టము, ఫసలీ చట్టం అంటారు దాన్ని. ఈ రంగనాథ్ అసంటోడు, రేవంత్ రెడ్డి అసంటోడు చీఫ్ మినిస్టర్ అవుతారని అప్పటి గవర్నమెంట్, నేను మొన్న కేటీఆర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, వాళ్ళు కూడా మర్చిపోయారు ఆ జీవోలు తీసినారు. 2014 తెలంగాణ ఏర్పడంగానే కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అయినాక తీసిన జీవోలు ఇవి. ఆ జీవోలలో ఏముందంటే, మీకు ఒకవేళ చెరువు ఉన్నా అక్కడ దాన్ని శిఖంలో కట్టినా ఎఫ్టీఎల్లో కట్టినా, ఒకవేళ వాళ్ళకిన డాక్యుమెంట్స్ ఉంటే లీగల్ డాక్యుమెంట్స్ అవి కూలగొట్టడానికి వీలు లేదు. నంబర్ 1. ఇరిగేషన్ చట్టం ఏం చెప్పిందంటే సేమ్ ఇంకోటి ఇరిగేషన్, ఒకవేళ మీరు ఆ ఇల్లు కావాలన్నా ఆ జాగా కావాలన్నా దానికి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం, చట్టం ప్రకారం 2013 చట్టం ప్రకారం మీరు డబ్బులు ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళు ఒప్పుకుంటే మీరు తీసుకోవచ్చు అని 2 చట్టాలు పెట్టింది. ఈ 2 చట్టాలను కూడా డెమాలిష్ చేసి హైడ్రా పుట్టింది, మున్సిపల్ చట్టాలను డెమాలిష్ చేసింది. ఇప్పుడు ఏంది మరి, ఇప్పుడు ఏం జరగబోతుంది? పంచాయత్ రాజ్ చట్టాన్ని డెమాలిష్ చేసింది కదా. ఇవాళ అది ఒక మాఫియా లెక్క పనిచేసింది. హైడ్రా అనేది తెలంగాణ మన హైదరాబాద్లో ఒక మాఫియా లెక్క పనిచేసింది. నువ్వు ఇలా రూల్స్ మార్చి ఎట్లా నడుస్తుంది? ఇదే నువ్వు రూల్ మారవద్దు, నువ్వు కూలగొడతానో కూలగొట్టాలి, నువ్వు కూలగొట్టాలి. ఈరోజు కూలిపోయిన ఇండ్లకు మీరు చెప్పినట్టు కూలిపోయిన ఇండ్లకు ఇది కడుతున్నారు కదా, కడుతుంది. ఇది ఇప్పుడు మూసి ప్రక్షాళన అనుకుంటా, ఇట్లా పెద్ద స్కామ్ నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇది ప్రపంచ దేశాలలో హ్యారీస్ నగరం, ఫ్రాన్స్ దగ్గర హ్యారీస్ నగరం ఉంది. హ్యారీస్ కూడా వెల్ ప్లాన్డ్, అయినా కానీ వర్షం పడితే తుఫాన్ వచ్చి మనం మొత్తం కొట్టుకుపోయింది. ఇది మన హైదరాబాద్లో ఉన్న కంపెనీలకి వెళ్ళి వస్తే మూసీలకు పోయేటటువంటి కాలుష్యం. ఓకేనా? ఇది అయితే అసలు మూసీ నాశనం అయ్యేది ఫార్మా కంపెనీ చేయబట్టి. అవి 100 కాదు. అక్కడ నాగార్జున కన్వెన్షన్స్ కూలగొట్టింది, ఫస్ట్ భయం పుట్టించి, నెక్స్ట్ లైన్ కట్టింది ఇక ఫార్మా కంపెనీలు.
ఎవడు ముఖ్యమంత్రి సహాయ నిధికి 2 2 కోట్లు కోట్ల. సువిన్ లైఫ్ సైన్సెస్ సొసైటీ. ఓ అదేంట ఎప్పుడు సెప్టెంబర్ సెప్టెంబర్ 15th. 16 ఇది ఓకేనా. దీన్ని ఇక ఇది వరద బాధితులకు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ సంస్థ సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా సెక్రటరీల కాదు, వీళ్ళు చెక్లు ఇచ్చినాయి. ఇంట్లో ఇచ్చిండ్రు. ఇంట్లో ఎట్లా తీసుకుంటారు సహాయ నిధి పైసలు? ముఖ్యమంత్రి అధికారులు ఈ పైసలు లెక్క ఏమైంది? ఇది 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 సహాయ నిధి కదా, ఈ లెక్కొద్దు. ఇది నువ్వు జనానికి ఇచ్చినావు అనుకుందాం. ఖమ్మం వరద బాధితులకు నువ్వు పోయి ఇచ్చినావు, ఖమ్మం వరద బాధితులకు 1 లక్ష రూపాయలు ఇచ్చినావు, వాళ్ళని ఆదుకున్నావు ఈ పైసలు తీసుకుపోయి అని మనం అనుకుందాం. 2 నిమిషాలు ఇయ్యలే మనం అనుకుందాం, అది ఆ లెక్క తర్వాత. ఓకేనా. ఇది ఇంట్లో తీసుకున్నాడు. ఓకేనా. నువ్వు వేరే వాళ్ళు కనవారు మొత్తం ఇక ఇదే విన్స్ బయో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ ఒకటే తారీఖులో ఉంటాయి. సహాయ నిధికి 51 లక్ష ఈ బుడ్డం ఈ 1 కోటి రూపాయలు. అర్థమైందా? ఇట్లా డివిస్ కంపెనీ అయితే మనకు తెలుసు. డివిస్ తోని ఇక్కడ కదా 15 గ్రామాల 15 గ్రామాలు కబలించేసినాయి మూసిని. దాని గురించి ఇవాళ పెద్ద విలన్ ఎవడు మూసిని ఖరాబ్ చేసే పెద్ద ఫార్మా కంపెనీ దివిస్. ఇవన్నీ 100 నీవు ఈరోజు ఫార్మా కంపెనీలను అక్కడికి వెళ్ళి వచ్చే కలుషితాన్ని అరికట్టకుండా మూసి ప్రక్షాళన అనేది సాధ్యం కాదు. అది అంటే నీవు వీళ్ళని గీయాల ఒక్క కంపెనీ కూడా నువ్వు నోటీస్ పంపలే, ఒక్క కంపెనీకి నోటీస్ పంపలే. సరే ట్రీట్మెంట్ ప్లాన్స్ మీ సొంతవి పెట్టుకోవాలని వాళ్ళతో ఒక రివ్యూ మీటింగ్ కూడా నువ్వు పెట్టలే. మూసీ ప్రక్షాళన ఎట్లా సాధ్యం? అసలు మూసీ ప్రాజెక్ట్ ఎందుకు? ఒట్టి పైసలు జరిగి ఇలా 3 రకాల పైసలు ఆల్రెడీ వచ్చేసినాయి. ఫార్మా కంపెనీలో మనకు కనబడేటట్టుగా 50 లక్షలు. ఎందుకంటే ఇంట్లో తీసుకుంది కాబట్టి నేను చెప్తున్నా, తీసుకుంది కాబట్టి ఇంట్లో వేరే పైసలు కూడా ముట్టినాయి. అర్థమైందా? నెక్స్ట్ ఈ పెద్ద వాసవి లెజెండ్ పెద్ద ఏ గులగొట్టలే, వాళ్ళై అక్కడికి వెళ్ళి వసూళ్ళు. ఈ విధంగా వెంచర్లల్లో నాకు ఒకటి వినిపించింది. వాసవి ఉన్న వాడు కడుతున్న దానికంటే కూడా డబల్ పైసలు అడిగినరు అనేది బయటకు వస్తున్న ఒక నానుడి జనరల్గా. అంటే సార్ నేను కడుతుందే ఇంత ఇయ్యలేనంటే మేము కూల్ చేస్తే మొత్తం పోతుంది కదా అనే చర్చ ఒకటి జరిగిందంటే ఇట్లాంటి అవకాశం కొడతాడు మరి తప్పు. సరే ఈ నానుడు తప్పు అనుకో, 700 కోట్లకు ఉంటే 1000 కోట్లు అడుగుతున్నాడు అనేసి అంటే విన్న మాట జనరల్గా నేను కూడా అడుగుతున్నాను. సరే నాకు కూడా వచ్చింది. సరే అది జరగలే, ఇది అబద్ధం అనుకుందాం. మీరు ఎందుకు గులగొడతలేరు? మరి ఎందుకు గులగొడతలేవు? ఇవి అబద్ధం అనుకోని నువ్వు గులగొట్టాలి కదా. ఇంకా అమీన్పూర్ కాడ కానీ ఇలా కానీ ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి పెట్టడానికి చాలా కారణాలు. నాకు చాలా విషయాలు నాకు తెలిసినాయని రంగనాథ్ గారికి మధ్యలో తెలిసిపోయింది. అందుకనే అమీన్పూర్లో ఎందుకు ప్రత్యేకమైన శ్రద్ధ కూడా నేను చెప్తా. ఇప్పుడు గుల్నే కదా, ఇప్పుడు ఆడ 30 ఎకరాల భూమి ఎవరు సేకరించిండ్రో చెప్తా. అదేందా ఎవరెవరు ఇది చేసిండ్రు, ఎవరెవరు భూమి రేపు టైం వచ్చినప్పుడు అన్నీ పడతాయి. దమ్ముంటే ఇవాళైనా మీరు FTL నిర్ణయించుంది అమీన్పూర్ పెద్ద చెరువు. ఆడ ఎవరెవరి భూములు, ఏం ప్లాట్లు ఉన్నాయి, ఏం ల్యాండ్స్ ఉన్నాయి. ఈరోజు అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి MP పోటీ చేసిన అభ్యర్థి మీద మీకు ఎందుకంత ప్రేమ? ఇవన్నీ కూడా చాలా విషయాలు అక్కడ. అయితే ఏడా చూసినా ఈరోజు ప్రజల హితం కోసం మీ ప్రభుత్వం ఇన్ని సబ్జెక్టులు మాట్లాడినాం. ప్రజలకు హితం ఆల్రెడీ ఇన్ని రకాలకి పైసలు వచ్చేసినాయి. వాళ్ళకి రియల్ ఎస్టేట్లో వచ్చినాయి, మీకు వెంచర్లలో వచ్చినాయి, మీకు అపార్ట్మెంట్స్ బిల్డర్ దగ్గర వచ్చినాయి, ఫార్మా కంపెనీలకి వెళ్ళి వచ్చినాయి. ఒక రౌండ్ వచ్చేసింది. ఏది మూసి ముట్టుకున్నందుకు హైదర్ షా కోట్ల దాదాపు 15,000 ఇండ్లు కూలగొట్టడానికి. అంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయని నేను నన్ను వాళ్ళు పిలిచిండ్రు. వాళ్ళ ఒక్క ఇల్లు కూడా నేను ముట్టుకొని నేను చెప్పిన. హైదర్ షా కోట్ల కూడా ఈరోజు దాదాపు ఒక 15-20,000 ఇండ్లకు వాళ్ళు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చిందని వాళ్ళు ఊళ్ళల్లో పోయి వేసింది కాంగ్రెస్ పార్టీ కోట. అలా చాలామంది రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని హైలైట్ అయింది తెలుసు. అట్లా గంట చక్ర పానీలు కూడా ఉంది దాన్నే, దాంట్లోనే కదా మధునగర్ పార్క్ అదొకటి, అదో ఏరియా. ఆడ కూడా అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి అక్కడ ఆయన పెట్టుకోలే. ఇది ఎప్పుడైనా కోవట్గా మారుతాడు, ఈయనకు పెత్తనం ఇయ్యద్దీడా, మన ఇల్లు గుల్లగొట్టి మన రాసిస్తాడు వద్దని చెప్పి ఆయన పెట్టుకోలే వాళ్ళ కమిటీలలో. అక్కడ ఇంతమంది ఇన్ని విధాలుగా ఆయనకు ప్రాఫిట్ వస్తూ ఉన్నాయి, పైసలు వచ్చేసినాయి మూసి ముట్టుకున్నందుకు. అది కట్టేది ఇక భగవంతుడు. ఇదంతా ఇంక ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ మనకు కూడా ఈ సబ్జెక్ట్ ఆన్ గోయింగ్. సినిమాది అంత అయిపోయింది అనుకున్న దాంట్లో ఇప్పుడు ఆ కుటుంబానికి మేలు జరగాలి, ఎవరైనా కూడా ఆ బాబు చాలా హెల్తీగా తిరిగి రావాలనేసి అందరం కూడా మనం ప్రార్థిద్దాం.
ఒక్క ఇంట్రెస్ట్ దీని మీదనే ఎందుకున్నది ముఖ్యమంత్రికి? అంటే ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాట్లాడిన మాటలు నేను కూడా 10 రోజుల నుంచి ఈ గురుకుల పాఠశాలలో చనిపోయిన విద్యార్థులు కావచ్చు, ఒక పిల్ల అయితే 23 శైలజ అనే అమ్మాయి 23 రోజులు వెంటిలేటర్ పైన మృత్యువుతో పోరాటం చేసి పాపం అమ్మాయి బతకలేదు. ఆ అమ్మాయిని ఎవరు చూడనికవరు. ఆ అమ్మాయికి ప్రభుత్వం తరఫున ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించారు, ₹1 ఆదుకోరు. ఆ పిల్ల పానం కదా, ఆ తల్లిది కడుపు కోత కదా. దాని తర్వాత దాదాపుగా 450 మంది రైతులు, 29 మంది చేనేత కార్మికులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లగచర్ల బాధితులు, వీళ్ళ ఊర్లో చచ్చిపోయిన మాజీ సర్పంచి ఆయన వాళ్ళ పేర్లు రాసి మరి దానికి ఒక కేసు ఉండదు, ఆ కుటుంబాన్ని పరామర్శించడం ఉండదు. ఇప్పుడు ఈ పుష్ప సినిమాకు సంబంధించి ఇలా పోలీసుల అత్యుత్సాహం కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యుత్సాహం కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ అత్యుత్సాహం ఏంటి? ఈ కథ ముగిసిందా? ఇవాళ ఒక వీడియో ఇప్పుడు ఇలా సీసీటీవీ ఫుటేజ్లో ఒక చిన్న క్లిప్ ఈరోజు వైరల్ కూడా అవుతుంది. ఏంది అసలు దీని సారాంశం కూడా చెప్పండి. ఏది పట్టుకున్నా కూడా సెటిల్మెంట్లు, స్కామ్లే కనబడుతున్నాయి ఇందులో. అయితే వాస్తవానికి మీరు అక్టోబర్ 21 తారీఖుకి వెళ్ళి, అంటే మామూలుగా తెలంగాణ పబ్లిక్ అందరు కూడా తెలియదు, అక్టోబర్ 27కి వెళ్ళి నవంబర్ 28 వరకు తెలంగాణలో హైదరాబాద్లో, సికింద్రాబాద్ హైదరాబాద్ 2 జిల్లాల్లో కర్ఫ్యూ పెట్టారు, 144 సెక్షన్. దీనికంటే ముందు హైడ్రా అయింది కదా, హైడ్రా అయ్యగానే 1 మంత్ పెట్టిండ్రు. 1 మంత్ ఎందుకోసం పెట్టిండ్రు? 144 సెక్షన్. ఇవాళ దాకా ప్రభుత్వం చెప్పలేదు దీని మీద, హోంమంత్రిగా ఉన్న ప్రభుత్వం ఎత్తేసింది కూడా చెప్పలేదు. ఓకేనా? ఆ స్పెషలీ సంధ్యా టాకీస్ ఏడుందనంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది 144 సంధ్యా టాకీస్ ఏడుందంటే అశోక్ నగర్ తెలుస్తుంది. అశోక్ నగర్ ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అసలు టాకీస్లా మీరు స్పెషల్ షోకు ఎట్లా పర్మిషన్ ఇచ్చినావు? పాయింట్ నెంబర్ 1. రెండవది, అక్కడ ఆ రోజు రాత్రి అల్లు 2 దిక్కుల తప్పులు ఉన్నాయి. అల్లు అర్జున్కు సంబంధించిన శరత్ చంద్ర అనేట ఆయన ఎవరైతే చూస్తారో వాళ్ళు ఒక 3000 మంది ఈయన సోషల్ మీడియా ఆయన సంధ్యా టాకీస్కి వస్తుందని బాగా హైప్ లేపారు. హైప్ లేపంగానే జనం కిక్కిర్చుకొని వచ్చారు. అక్కడ అది చిన్న గల్లీ లెక్కనే కదా, 100 కిక్కిర్చుకొని వచ్చారు. ఈ తల్లి భార్య బిడ్డ వీళ్ళందరూ వీళ్ళు కూడా సినిమాకి పోయారు. ఆడ మీకు ఒకటే ఇవాళ పోలీసుకు నేను ఒకటి చెప్తున్నా, నేను ఈ అమ్మాయిలు చనిపోయిన వాళ్ళ పిల్లల గురించి దేని గురించి అసెంబ్లీలో మాట్లాడడానికి మా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నడిచేటప్పుడు, అసెంబ్లీ అంటే పుష్ప సినిమా రిలీజ్ లెక్క ఉన్నది అనుకుందాం, నేను ఒక రీప్రజెంటేటివ్ నేను పోతే నా ఇంటికానే నన్ను అరెస్ట్ చేస్తావు. నువ్వు పర్మిషన్ ఇవ్వలేదు నువ్వు చెప్తున్నా కదా. మరి మీరే చెప్తున్నారు కదా వేల బండ్ల కాన్వాయ్తో ఇంటికాంచెలు వెళ్ళిందని. ఎన్ని సిగ్నల్స్ ఉంటాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మొదలు పెడితే సంధ్యా 70 mm వచ్చేసరికి ఎన్ని ఉంటాయి? వాకిటాకీలు ఉన్నాయి కదా. ఉంటాయి కదా. ఇన్ని సిగ్నల్ కాడ నువ్వు ఎందుకు ఆపలే? ఈ ప్రశ్న ఎవరు అడుగుతున్నారు? ఇన్ని సిగ్నల్ కాడ నువ్వు ఎందుకు ఆపలేదు? అక్కడికి వెళ్ళి బయలుదేరుతాను తెలియదు. బయలుదేరేటప్పుడు ఒక పోలీసు అని ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర, బయలుదేరుతున్నాడు కదా. లేరు. ఆయన దాదాపుగా ముషీరాబాద్ నుంచి ఫ్లైఓవర్ నుంచి రావడానికి సమ్ టైం పట్టింది, 1/2 hour పైన 40 minutes పైన. అక్కడైనా ఆపొచ్చు కదా పోలీసు. ఏనన్నా ఆపొచ్చు. నువ్వు అడుగునా నువ్వు పర్మిషన్ ఇవ్వలే, నువ్వు ఆపను, నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వలే సెక్రటరియట్ బోనికి, నువ్వు నన్ను ఇక్కడ అరెస్ట్ చేస్తున్నావు. నా దగ్గర ఏం లేదు కదా, నా దగ్గర కాన్వాయ్ లేదు, ఏం లేదు, నన్ను ఆయన్ని అరెస్ట్ చేస్తావు. నువ్వు ఆయన ఎందుకు ఆపలే? నువ్వు పర్మిషన్ ఇవ్వనప్పుడు. ఇక్కడ హోమ్ మినిస్ట్రీ ఫెయిల్. ఇంట్లో ఈ ప్రాసెస్లో మొత్తం ఇన్వాల్వ్ అయింది డైరెక్టర్ రేవంత్ రెడ్డి. ఈ ప్రాసెస్ మొత్తంలో, ఈ ప్రాసెస్ అంతా అర్థమైందా? ఒకటి 144 సెక్షన్ పర్మిషన్ ఇచ్చే తప్పు. రెండవది నువ్వు పర్మిషన్ ఇయ్యని దానికి ఆయన ఇంటికాంచెలు బయలుదేరితే ఆపకుండా పోవడం రెండో తప్పు. ఓకేనా? మూడవది చిక్కడపల్లి పోలీసు 100% తప్పులేదు. ఎందుకంటే ఆయనకున్న సిబ్బందికి ఆయన చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. అందులో వాళ్ళని తప్పు పట్టలేదు, వాళ్ళని దేనికి లేదు అసలు. ఆయన వాళ్ళే బాబు బతికింది కూడా, పిల్లలు కూడా డెడ్. అక్కడ వీళ్ళు అయిపోయినాక తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగేది, అమ్మాయి చనిపోయింది, బాబు సీరియస్ ఉన్నాడు. అల్లు అర్జున్ ఆయన చెప్పే అబద్ధం ఏంటంటే నాకు తెలియదు,
నీ పోలీసు వాళ్ళు చెప్పలే, ఎవరు చెప్పలే అనుకున్నా, కామన్ మ్యాన్గా తెలియనప్పుడు నువ్వు తెల్లారి నాకు తెలిసింది. తెల్లారి తెలిసినప్పుడు అయినా నువ్వు ఏం చేయాలి? పిల్లగాన్ని పరామర్శించాలి, లేకుంటే తల్లి ఏదో మొత్తం నీ ప్రెస్ మీట్ లేదు. 6వ తారీఖు నేను ఇమ్మీడియట్గా 5వ తారీఖునే NHRCలో కంప్లైంట్ ఇచ్చిన. కెనడా న్యూస్లో బాగా కవర్ అయింది, పాన్ ఇండియా సినిమా కన్నడలో బాగా కవర్ అయింది, ఇక్కడ కూడా కొంచెం ఇదైంది. వెళ్ళలే. 5వ తారీఖు సాయంత్రం సెంట్రల్ DCP అలాంగ్ విత్ ACP ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మేము ఈ కేసు పెడుతున్నాం. ఎందుకు పెట్టాలి ప్రెస్ మీట్? అప్పటికి తండ్రి కంప్లైంట్ ఇవ్వలే, ఇంకా పోలీసులు సొంతంగా పెట్టారు. పెట్టిన తర్వాత అది అయిపోయింది కదా. తెల్లారి 6వ తారీఖు నేను పోలీస్ స్టేషన్ పోయినా. మొత్తం వ్యాలిడ్ పాయింట్స్తో 3 పేజీలు నేను కంప్లైంట్ బందోబస్తుగా రాసిచ్చిన, సోషల్ మీడియా పేర్లతో సహా. పోయి 2:30కు ప్రెస్ మీట్ పెట్టిన. సాయంత్రం 6 గంటలకు అల్లు అర్జున్ అంటే బాగా విగోరస్గా పెట్టిన. అల్లు అర్జున్ రిలీజ్ చేసింది 25 లక్షలు నేను ఇస్తాను. తర్వాత 5వ తారీఖు అయింది కదా, ఇది 6వ తారీఖు అయింది కదా, 6వ తారీఖు రిలీజ్ చేసి సంఘటన 4 రాత్రి జరిగింది. 5, 6, 7, 8, 9, 10 10 రోజుల వరకు పోలీసులకు వెళ్ళి సమాచారం ఏం రాలేదు బయటికి. నా అల్లు అర్జున్కి వెళ్ళి ఏం స్టేట్మెంట్ రాలేదు. వీళ్ళని నేను పోయి కనుక్కుంటే మాకు 10 లక్షలే వచ్చినాయి, ఇంకా 15 లక్షలు రాలేదని చెప్పి మా మనిషిని పంపిపా మేము పోతాం, రాలేదని. సరే నేను ఆ రోజు నేను తెల్ల మాట్లాడినా. ఈ 6 రోజులు తర్వాత 10వ తారీఖు ఏం జరిగింది, ఇక 11వ తారీఖు ఎందుకు అరెస్ట్ చేసిందంటే 10వ తారీఖు ఈ 6 రోజులల్లా ఏదో గలాటా జరిగింది. గలాటా అంటే చర్చలో ఏవో ఒకటి వాదోపవాదాలో అల్లు అర్జున్ జేబు జినిగింది. పట్టుకుంటే అప్పుడు జినుగుతాయి కదా, అర్థమైందిలే. అట్లా జేబు జినిగింది. కొంచెం జినిగితే బాగుండు, బాగానే ఇక్కడ దాకా జినిగినట్టుంది. 10వ తారీఖు అల్లు అర్జున్కు మైక్ దొరికింది ఒక దగ్గర, ఫిలిం ఫెస్ట్ అదే వాళ్ళది ఉంటాయి కదా, సక్సెస్ మీట్. సీఎం ఎవరు ఉండే అని కావాలనే అన్నాడు, డౌట్ లేదు, ఎందుకంటే జేబు జినిగిన కోపం ఉండే, కావాలనే అన్నాడు. అంటావా నువ్వు నన్ను అంటావా అని చెప్పేసి అక్బరుద్దీన్ ఓవైసీకి దోసుకు ఈయననే హింట్ ఇచ్చాడు, నువ్వు అడుగు ఇక నేను చూసుకుంటా. అసెంబ్లీని ఎక్కడ దాకా దిగజారిందంటే, ఎక్కడికి దిగజారిసిందంటే అసెంబ్లీ అనేది ఇవాళ మీరు ఇంతమంది పిల్లలు చనిపోయినరు. ఇందాక మీరు చెప్పిన ఇంతమంది పిల్లలు, అది అక్బరుద్దీన్కి కనబడలేదా? ఇగో వీళ్ళందరూ దవాఖానలో ఉంది, ఇంతమంది పిల్లలు చచ్చిపోయినారు. దీని గురించి అసెంబ్లీలో చర్చ జరగదు. హైడ్రా బాధితుల గురించి చర్చ జరగదు. కూలిపోయిన ఇండ్ల గురించి, కూలిపోయిన ఇండ్లకు వారు పైసలు కడుతుంటే అది నీకు కనబడది. ఈరోజు అర్థమైందా? దీని మీద చర్చ పెట్టనే ఎత్తావు, కానీ దీనిపైన నువ్వు 3 గంటల సేపు నువ్వు మాట్లాడినావు. దీనిపైన అసెంబ్లీ ఎక్కడ ఒకటి మాట్లాడుతున్నారు. ఈరోజు వరల్డ్ వైడ్గా ఉన్న జన్మాల అంటే ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి తెలంగాణ అసెంబ్లీ హ్యాడ్ బికమ్ ద ప్లాట్ఫార్మ్ ఆఫ్ పబ్లిసిటీ ఫర్ పుష్ప 2 మూవీ. మీకు తెలుసా? దాని తర్వాత 800 కోట్ల రూపాయల కలెక్షన్ పెరిగింది పుష్ప 2కి. ఏది ఇవాళ అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ ఏం చేసినావు నువ్వు? తెలంగాణ అసెంబ్లీ ఏమైంది ఈరోజు? పుష్ప 2 ప్రమోషన్ సినిమాకు వేదికగా, సినిమా ప్రమోషన్ వేదికగా ఈరోజు తెలంగాణ సీఎం మార్చిండు దాన్ని. ఇవాళ ఎంత ఏముంది? నేషనల్ మీడియా దాన్ని లేపొదిలేసింది సినిమాను, ఇంక్లూడింగ్ అర్నబ్ గోస్వామి కూడా. ఇందాక మీరు చెప్పే వీడియో చూపించి ఆ వీడియోని ఆయన ప్రచారం చేస్తే వరల్డ్ వైడ్గా మొబైల్లలో మూవ్ అవుతున్నాయి. అవి నాకు కూడా వచ్చింది అర్నబ్ గోస్వామి. ఇవాళ ఒక తెలుగులో నువ్వు 4 లైన్లు పెట్టినావు, తెలంగాణ పోలీసు ఏమని, పలానా వచ్చింది, పలానా వీడియో వైరల్ అవుతుంది, అలా టైం లేదు, దాని మీద ఎవరైనా ఇది చేస్తే నువ్వు తెలుగులో పెట్టినావు. మరి హిందోని సంగతి ఏం చెప్తావు? ఇంగ్లీష్ సంగతి ఏం చెప్తావు? ఆ ఛానల్ ఆల్రెడీ మోసుగా తిరిగిన వాళ్ళు వెళ్ళిపోయింది. ఈరోజు అసెంబ్లీ నవ్వుల పాలైపోయింది. ఏవైతే 6 రోజులు మీరు అన్నది కదా, ఇది నుంచి ఈ దాకా ఆయన సక్సెస్ మీట్ పెట్టేంత వరకు చర్చ కాముగా ఉన్నది. సక్సెస్ మీట్ తర్వాత ఇదైంది. అది ఎందుకు జరిగింది అనుకున్నాం? కేవలం
రేవంత్ రెడ్డి పేరు తీయనందుకు జరిగింది. ఓకే, డన్. ఇప్పుడు ఈ పోలీసులు కూడా అంటే ఏమన్నా దాస్తున్నారా? ఎందుకంటే ఈరోజు ఒక సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళేమో ఒక డిస్ప్లే చేసారు, వాళ్ళ ఎక్స్లో కూడా పెట్టుకోరు పోలీస్ డిపార్ట్మెంటు. అంటే ఈ సమయం నుంచి ఇది జరిగింది, ఈ సమయం నుంచి ఇది తొక్కిసలు అట్లా పోయిందండి. ఈ రోజు వచ్చిన దాంట్లో 9:16కి ఆమె స్పృహ తప్పి పడిపోయినట్టుగా ఒక వీడియో, అదే సీసీటీవీ ఫుటేజ్. కానీ ఇందులో టైమర్ ఉంది, అందులో టైమర్ లేదు. ఏమన్నా ఆమె మరణం వెనుక ఏమైనా దాస్తుర్రా? నిజంగానే ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైనా బయటికి పెట్టిరా? ఆమె లాస్ట్ బ్రీత్ ఎప్పుడు పోయిందన్న విషయాన్ని ఏమన్నా బయటికి పెట్టిరా? పెట్టాల్సినంత అవసరం కూడా లేదా? అవేవి బయటికి రాదు. ఇప్పుడు అన్ని టెక్నికల్ బయటకు అమ్మా. ఒకటి ఎప్పుడైతే ఒక కేసు రాజకీయం అయితే చేసారు మొత్తం. అయితే ఎప్పుడైతే ఒక కేసును మీకు ఫస్ట్ ఎవిడెన్స్లో అంటే ఫస్ట్ గంటలోపు అందుకని 6 రోజుల్లో నేను రోజు లెక్క పెట్టిన నీకు రోజు తగ్గుతున్న కొద్ది ఎవిడెన్స్ మాయమవుతా ఉంటాయి. ఓకేనా? ఇంకా అన్నిటికంటే ఆ పెద్ద అవమానం పోలీసులకు ఇక్కడ జరిగిందని అంటే పోలీసుల తరపున కూడా నేనే స్పందించిన, పోలీసులు స్పందించాలి. 11వ తారీఖు నేను ఈ అంశానికి వస్తా. 11వ తారీఖు కోర్టుకు తీసుకుపోయింది కదా. కోర్టుకు తీసుకుపోయినాక కోర్టుల పోలీస్ సబ్జెక్ట్ కోర్టుల మన అల్లు అర్జున్ వాళ్ళ అడ్వకేట్ ఏమన్నారంటే సినిమా యాక్టర్లు మన పోలీసులు కూడా సినిమా అల్లు అర్జున్ చూడడానికి ఎగబడ్డాడు సార్ అనగానే గొల్లున నవ్విండ్రు. నేను ఇక్కడ ఇక్కడ మా పోలీసులు కనబడతాను, భయ్ ఇంత మాటను మీకు ఏమైనా అనిపించలేదా మీకు అన్న? ఎందుకంటే మా నాయన కూడా పోలీసు కాబట్టి నాకు ఉంటుంది. మీకేం అనిపించలే అబ్బాయి అంత ఘోరంగా అన్నారు, నవ్వుల పాలండు, ఇంక్లూడింగ్ అందరు నవ్విండు. ఇక ఎవరెవరు నవ్విండ్రో పేర్లు అన్నారు, వాళ్ళు పెద్ద పొజిషన్లు ఉన్నారు కాబట్టి అందరు నవ్విండ్రు, నవ్వుల పాలే నవ్విండ్రు అని చెప్పేసి సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయింది. మరి ఆ రోజు ఇదే సివి ఆనంద్ గారు కానీ ఇదే కానీ ఆ రోజు నిన్న మొన్న అసెంబ్లీలో చర్చ తర్వాత మీరు రిలీజ్ చేసిన వీడియోలు అప్పుడు ఎందుకు విడుదల చేయలేదు మీరు? ఆ రోజు మీరు పీపీని ఎందుకు రెగ్యులర్గా వచ్చే పీపీ కాక ఇంకో పీపీ ఎందుకు మాట్లాడారు? ఆ పీపీ వచ్చిన పీపీ అరే ఆ సిఐఎస్ఐ కంప్లైంట్లు ఏమన్నా ఉంది వాళ్ళు పర్మిషన్ లెటర్లో సంధ్యా థియేటర్ ఇచ్చిన పర్మిషన్ లెటర్లో హీరో అల్లు అర్జును, హీరోయిన్, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ వస్తున్నారు, రక్షణ ఇవ్వమని ఉన్నది. పబ్లిక్ రక్షణ ఇవ్వమని చెప్పలే. మేము వాళ్ళ కోసం రక్షణ ఇవ్వని చెప్పి పీపీ ఎందుకు వాదించలే? అందరు సైలెంట్. ఎందుకంటే అదే కోర్టులో 39వ కేసు నాది. ఒక యాంటిసిపేటెడ్ బెయిల్ కోసం వేసుకున్నా. మా అడ్వకేట్ అనలే ఉన్నాడు. ఆ తమాషా అంతా చూసి చెప్పేసి అసలు వాదన జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో ఎందుకు మాట్లాడినారు? అయితే ఇదంతా వీళ్ళు పోలీసులు ఎప్పుడైతే ఫస్ట్ కవర్ చేస్తారో తర్వాత అంటే అక్కడ కవర్ చేసిండ్రు, కోర్టు వరకు కూడా అరెస్ట్ అయ్యిండ్రు, ఇక అయిపోయింది అనే కాడికి అక్కడి దాకా వదిలేసిండ్రు. కానీ ఈ 6 రోజులలో ఏదైతే ల్యాబ్ జరిగిందో ఇటువంటి వీడియోలు అనేకమైన వస్తాయి. ఇప్పుడు పోలీసు వాళ్ళు అది కరెక్షన్ వాళ్ళు మేము కరెక్ట్ అని చెప్పుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈరోజు మీడియా 2 విభాగాలుగా చీలిపోయింది. ఒకటి ఆంధ్ర మీడియా మొత్తము రేవంత్ రెడ్డికి సపోర్ట్, నేషనల్ మీడియా మొత్తము అల్లు అర్జున్కి సపోర్ట్, తెలంగాణ యూట్యూబ్ ఛానల్ మొత్తము కొన్ని ఈయనకు సపోర్ట్ ఉన్నాయి, కొన్ని ఈయన సపోర్ట్ ఉన్నాయి. ఇక ఇందులో చికెన్ లెక్క ఈయన జ్వరపడ్డాడు. ఎవరు? ఎమ్మెల్సీ మల్లయ్య. ఆయన నేను అదే అనుకుంది. ఇప్పుడు ఆయన బాధ ఏంది అసలు? నీవు దేనికి ఇది నేను చెప్తున్నా కదా, ఈ సంధ్యా థియేటర్ సంఘటన విచిత్రాలు అయిపోతున్నాయి. అసలు నీ డ్యూటీ ఏంది? నువ్వు ఎమ్మెల్సీ దేనికి? సుకుమార్ నేను అడగాలనుకున్నది, సుకుమార్ని ఒరే డాష్గా అని తిడితే ఎవడు మెసేజ్ చేయనిక సినిమాలు తీస్తున్నాడు? అది ఫీల్డే ఎంటర్టైన్మెంట్. సరే ఓకే, ఇవాళ నువ్వు దాంట్లో ఏదో సినిమా ఒక సీన్ చెప్పేసి నువ్వు మాట్లాడు. మరి ఇదే జై భీమ్ సినిమాలో అంటే ఇంకా మీరు ఇది పాలన బంద్ చేసి సినిమాల గురించి రివ్యూలు ఇచ్చుకోవాలంటే జై భీమ్లో కడుపుతో ఉన్నామని నిండు గర్భిణిని పోలీస్ కాల్తో తింటాడు. అది సినిమా. మీరు ఈ సినిమాకి అవార్డు ఎందుకు ఇచ్చారు, ఆ సినిమాకి ఎందుకు ఇవ్వలేదని మాట్లాడే ముందు మరి ఇదొకటి ఒక సినిమా ఏంది, ఎర్రచంద్రం స్మగ్లర్కి సంబంధించిన సినిమా అంత మీకు సీతక్క చెప్తుంది కదా, అంత బాగా ఆలోచించే విధానం ఉంటే ఎవడు ఏమన్నాడు బెనిఫిట్స్ ఆఫ్ పర్మిషన్? అందులో ఒక స్మగ్లర్ ఆయన క్యారెక్టరు, ఒక స్మగ్లర్ సినిమాకి ఎందుకు అవార్డు అవసరమా అని మాట్లాడుతారు. మరి ఆ సినిమాకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? ఏం మాట్లాడుతారు అసలు? వీళ్ళకు మతి భ్రమించిందా
వీళ్ళని ప్రజలు ఎందుకు ఎంచుకోరు, సినిమాకు రివ్యూలు ఇవ్వమని, ఈ సినిమాకు అవార్డు ఎందుకు ఇచ్చారు, ఈ సినిమా ఎందుకు సక్సెస్ అయింది, ఇది కాదు కదా, పాలన చేయమని కదా. ఎందుకు మరి ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు అది మీరు అన్నట్టు పిక్చర్ అది ఫిక్షన్, ఎగ్జాక్ట్లీ అది ఫిక్షన్. ఆ ఫిక్షన్ మనం చూసుకుంటాం, అలా చాలా వస్తాయి, చాలా వచ్చినాయి, చాలా పోతాయి. అయితే ఈయన పర్టికులర్ సీన్ గురించి చెప్పిండు, పర్టికులర్ సీన్ గురించి చెప్పి నాకు తెలియదు ఆ సీన్ కూడా ఏందో. సీన్ గురించి చెప్పినట్టే నేను సినిమా చూసే ఉండాలి. ఎగ్జాక్ట్లీ సినిమా చూసే ఉంటాడు. అదేందా మరి నేను కూడా చూడలేదు ఇంతవరకు నిజంగా చెప్పాలంటే. నేను చూడకూడదు. అయితే మీరు సినిమా చూసే ఉంటావు. ఈరోజు అసలు నీ డ్యూటీ ఏంది? నువ్వు గ్రాడ్యుయేట్, నువ్వు దేని గురించి మాట్లాడాలి? వీళ్ళ గురించి మాట్లాడాలి. అబ్బే అసలు అది తెలుసా వాళ్ళకి? అర్థమైందా? ఎంతమంది రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు బలయ్యారు అనే విషయం ఆయనకు తెలుసా? నువ్వు దీని గురించి తినవా, మళ్ళీ దీని గురించి మాట్లాడు. 29వ జీవో గురించి మాట్లాడు. అర్థమైందా? నిన్న ఏది వీళ్ళది ఎస్ఎస్ఏ ఎంప్లాయీస్ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడాలి. సర్వశిక్ష అభియానుల గురించి మాట్లాడు. తెలంగాణ మనము 2 లక్షల పోస్టులు నింపుతాం, మనం సంవత్సరం అయింది, అది ఎప్పుడు నింపుతామని అడగాలి. 46వ జీవో ఎత్తేస్తామని మాట ఇచ్చినా అది ఎప్పుడు నింపుతామో మనం అనాలి. అదేంత గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లల్లో మొత్తం ఆంధ్ర క్వశ్చన్స్ ఎట్లా పెడతావని నువ్వు అది అడగాలి. నీకేం పని భయ్ ఈ సబ్జెక్ట్ నువ్వు మాట్లాడడానికి? అసలు అంటే అది గ్రాడ్యుయేట్ పట్టభద్రుతో ఎమ్మెల్సీ కానీ అండర్ గ్రాడ్యుయేట్ లెక్క మాట్లాడుతుంది ఈరోజు. మళ్ళీ ఏంది ఇంగ్లీష్లో నేషనల్ స్పీచ్ మొత్తం ఈరోజు ఇజ్జత్ ఎట్లా పోయిందని అంటే ఎండ్లో చూసినా, అరే నీకు రాంది ఎందుకు మాట్లాడాలి? నువ్వు తెలుగులో మాట్లాడు కొడుతున్నా నేను వాళ్ళను, నువ్వు రాంది ఎందుకు మాట్లాడు ఆబాస్ పాలు కావాలి? అయితే ఇంట్లో ఒక్కొక్క పాత్రలు వీళ్ళు ఎంటర్ అవుతా ఉన్నది. ఇంకోటి ఏంటంటే భయంకరం, అత్యంత భయంకరం ఏంటంటే సీతకు ఒక మాట అన్నది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు 62 మంది చచ్చిపోయిందని. అంటే నువ్వు మరణాలలో పోటీ పడుతుందా మీరు? ఏది వీళ్ళు పిల్లలు 62 మంది చచ్చిపోయినరు అంటే మా హయాంలో 48 మంది చచ్చిపోతే తప్పేమున్నది? ఆ మాత్రం చచ్చిపోవద్దా అన్నట్లు. అరే మా దాంట్లో ఒక్కరు కూడా చచ్చిపోలేదు. ఇవాళ మినిస్టర్, ఇవాళ మినిస్టర్ ఎవరు దీనికి? సోషల్ వెల్ఫేర్ కు రేవంత్ రెడ్డి. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి. ఈరోజు నువ్వు ఎన్నిసార్లు సందర్శించినావు హాస్టళ్లను? ఒక్కసారి కూడా సందర్శించాడు. ఎన్నిసార్లు నువ్వు వాళ్ళతో మీటింగ్ పెట్టావు? ఎన్నిసార్లు పెట్టావు? వాళ్ళు సినిమా వాళ్ళు వాళ్ళకు అరే మా సాటి ఓడు పూట జైలుకు పోయి వచ్చింది మేము పరామర్శిస్తామని వాళ్ళకున్న బుద్ధి నీకు లేదా? నీ పిల్లల లెక్కనే వీళ్ళు, నీ పిల్లలు నిన్ను నమ్మి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి బయటకు వచ్చి నీ హాస్టల్. ఎందుకు ఇంతమంది దీంట్లో వేలు ఎందుకు పెట్టారు? అక్కర్లేదు, అదొక ఎంటర్టైన్మెంట్ మూవీ, ఒక ఫిక్షన్ మూవీ. ఇంతమంది గా ఎమ్మెల్యే ఏదో మాట్లాడతాడు, ఆంధ్రోడు నీకు ఇందులో మెయిన్ విషయం కదా, ఆ రిటైర్డ్ అయిన ఏసీపీ ఎవరట ప్రెస్ క్లబ్లో. ఇదంతా ఈ మధ్యలో వీళ్ళంతా కమెడియన్లు ఎట్లా జాయిన్ అవుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు రీజన్ ఏంది బిహైండ్ దా? నేను చెప్తున్నా ఇవాళ మీరు అన్నట్టే ఇవాళ ప్లాట్ఫామ్ అంతా ఒక ఇప్పుడు మామూలుగా ఇటువంటి విషయాలు అసెంబ్లీ కూడా వస్తుందిలే. గాంధీ భవన్లో మాట్లాడితే చాలు, కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్స్ ఉంటే వాళ్ళు మాట్లాడితే సరిపోతుంది. ఈరోజు దీన్ని రచ్చకెక్కించి వేదికెక్కించి ఈరోజు అవుల ఒక జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో తెలంగాణ ఇప్పుడు పాలన కూడా అంటే అదే విధంగా ఉంది. పాలన వీళ్ళకి దేని మీద ఇప్పుడు కథ సుఖాంతమేనాగా, అంటే దిల్ రాజు చెప్పిండు కదా, ఇంకా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిండు, 2 రోజుల్లో మేము అందరం పోయి కలుస్తాం సినీ పెద్దలమని చెప్తారు. ఇంకా కథ సుఖాంతమా మరి? 100%. ఈరోజు అంటే వాళ్ళది ఎట్లున్నానంటే సినిమా వాళ్ళు వ్యాపారం చేసుకునేటోళ్ళు, 4 రోజులు ఉండేటోళ్ళు. మనం ఒక దగ్గర స్పైస్ మిస్ అవుతున్నాం ఇలా. అయితే అది వాళ్ళకి ఇది అంటే ఇందులో నేను 144 సెక్షన్ చెప్పిన. ఫస్ట్ హైడ్రా అయింది. హైడ్రాల ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ చాలామంది ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు. మీకు 144 సెక్షన్ ఈ డేట్లో పెట్టగానే దీపావళి రోజు నారా లోకేష్ ఎక్కడ ఉన్నాడు? అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఎవరితోనున్నాడు? 100 మంది తెలంగాణలో పెట్టుబడులు పెట్టినటువంటి ఇన్వెస్టర్స్తోని మీటింగ్ పెట్టిండు. పెట్టి ఏం చెప్పిండు? అలా హైడ్రా ఉంది కూలగొడుతుండ్రు. నంబర్ 1. నంబర్ 2 144 సెక్షన్ ఉంది. అప్పుడు గూగుల్లో లా అండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ అని కొట్టి లోకేష్ వాళ్ళకు లా అండ్ ఆర్డర్ ఇన్ హైదరాబాద్ అని కొట్టాగానే కర్ఫీ, ఇక్కడ ధర్నాలు చేయొద్దు, నలుగురే భయంకర గూగుల్లో భయంకర, నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టిన దొరుకుతుంది, అన్ని లైన్లు కొట్టున్నది. ఇది ఎట్లా ఉన్నది. నెక్స్ట్ సినిమా ల్యాండ్కి పెట్టగానే అక్కడ ఎవరో శ్రీనివాసరావుతోనే ఎవరితోనో మాట్లాడించింది, ఇక్కడ సేఫ్టీ లేదు రావాలని. మీకు ఇప్పుడు ఈ సంవత్సరంలో 1 ఇయర్ విజయోత్సవ సభలు చేసుకుంటు కదా. నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీరు దాదాపు నిన్న మళ్ళీ 12,30,00,000 రిలీజ్ చేసిండ్రు అమెరికా పోనీకి, దావోస్కి పోనీకి. నువ్వు అది చేసినా కదా. ఈ సంవత్సరం లోపు విజయోత్సవ సభలు నేను కూడా పాల్గొంటా. రేవంత్ రెడ్డి గారికి నేను పోయి దండేస్తా. ఒకటే, నువ్వు ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు,
ఈ సంవత్సరం లోపల 12,400 కోట్ల దాన్ని తెచ్చిండు. నువ్వు శ్వేతాపత్రం పెడతా దానికి అమెరికాకి ఎందుకు స్వచ్ఛభయ తెచ్చిండు. అదే దిగిందే మీరు ఎన్ని పెట్టుబడులు తెచ్చినావు ఇదాకా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినావు ఈ 6 నెలల్లో చంద్రబాబు ఆంధ్రాకు ఎంతమంది ఇన్వెస్టర్స్ వచ్చిండ్రు ఎన్ని పెట్టుబడులు అక్కడ పోయినాయి మీరు శ్వేతపత్రం విడుదల చేయండి నువ్వు చేయవా నేను చేస్తా మీరు చెప్పేది ఏంటి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అక్కడికి ఇక్కడ రావాల్సిన కంపెనీలు ఇవాళ 8 మంది ఆంధ్రాకు సంబంధించిన స్లీపర్ సెల్స్ ఉన్నారు తెలంగాణలో తెలుసా మీకు అడ్వైజర్స్ మీకు శాసనసభ అడ్వైజరు ఆంధ్రాయన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషను రఘునాథ్ రెడ్డి ఆంధ్రాయన్ని ఇరిగేషను ఆదిత్యనాథ్ దాసు చంద్రబాబు నాయుడు స్లీపర్ సెల్ ఇట్లా నగర 8 పేర్లు ఉన్నాయి 8 మంది స్లీపర్ సెల్స్ తెలంగాణలో అడ్వైజర్స్ ఉన్నారు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో సీఎం రాగానే ఫస్ట్ వచ్చి కలిసిన రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకొని చూసినావా తెల్లారే 2,500 కోట్ల రూపాయలు మన పాత బాకీ కింద వాళ్ళు సెంట్రల్ పైసలు అక్కడికి కట్టే వాళ్ళకి వెళ్ళిపోయినాయి ఏ న్యూస్లో రాలే ఎవరు రాయాలి ఏ పేపర్ రాయాలి 2,500 నేను అదే చెప్తున్నా ఇప్పుడు మరి నీకు ఇంత ప్రేమ నీకు అంత కసి తెలంగాణ అంత కసి ఎందుకు రేవంత్ రెడ్డికి నా ఇల్లు ఊళ్ళో కొడతావు నా భూమి గుంజుకుంటావు ఇంకా భయంకరమేం తెలుసా అసలు నువ్వు ఏ కంపెనీ పెడతావు నువ్వు నేను మీ దగ్గర జాగ కొనుక్కుని ఇల్లు కట్టుకొని నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది నువ్వు ఫార్మా కంపెనీ అని చెప్పేసి లగిచర్ల భూములు తీసుకున్నావు తర్వాత నీకు ఫార్మా కంపెనీ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని మా సొంత వాళ్ళు అడిగితే లేదు నేను ఫార్మా కంపెనీ పెడితే ఇండస్ట్రియల్ కారిడార్ పెడతా అసలు ఆ భూమి అదాని కోసం సిమెంట్ దానికి అంతే అసలు నువ్వు దాని మీద తీసుకుంటప్పుడు అసలు నువ్వు ఏ కంపెనీ పెడతావు నీకు అవగాహన లేకుండా నువ్వు ఎట్లా తీసుకుంటావు ల్యాండ్స్ నువ్వు ఎట్లా భూములు తీసుకుంటావు నీకు అవగాహన ఎక్కడిది దానిపైన అది కూడా మొత్తం ట్రాపే ఈరోజు కలెక్టర్ అంటాడు అక్కడికి పోయి వాళ్ళని తెల్లగిచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి భూములు గుంజుకున్నారు ఆ ప్రయత్నం అక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ మొత్తం ఇవాళ నడిచేది ఏంటంటే 100% భూములే ఎక్కడ పోయినా భూదంద భూములే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల అంతే అటు రియల్ ఎస్టేట్లను గుప్పలో పెట్టుకోవడం భూమిది అంతే ఆ అపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద బిల్డర్స్ దగ్గర స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు అంట మీరు ఎందుకు ఇప్పుడు డెవలప్మెంట్ ఏమైనా చేయమని ఎందుకు చేస్తారే డెవలప్మెంట్ ఎకరానికి 10 లక్షలు ల్యాండ్ నాకు ఒక ఆయన వచ్చి తెల్లారి ఇస్తానని చెప్పి మళ్ళీ భయపడి వెనకపోయాడు అలా డైలీ 4 o'clock వెళ్ళి 5 o'clock వరకు హెచ్ఎండి ఆఫీస్లో ఎవడో కూర్చుంటాడంట ముఖ్యమంత్రి సంబంధించిన మనిషి ఒక్క ఫైల్ మూవ్ అవుతలేదు ఒక్క ఫైల్ నీ 10 లక్షలు నేను డెవలప్మెంట్కి ఇచ్చి ఇక మళ్ళీ రేపు నాకు వద్దని చెప్పి వదిలేసి కూర్చున్న వ్యాపారాలు రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తలేవు రియల్ ఎస్టేట్ ఒక గౌడు మామూలు ఒక బీసీ బిడ్డ 10 ఎకరాలు ఏమో తీసుకున్నాడు డెవలప్మెంట్కు నేనే వాళ్ళకి ఎకరానికి 10 లక్షలు అంటానని ఎక్కడికి వెళ్ళి తెచ్చియాలి అని అన్నాను నాతో ఎకరానికి 10 లక్షలు అంటే ఈరోజు ఇక్కడ ఒక్కటని కాదు ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ భూమి లోపలికి వెళ్ళిపోయింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది గ్రౌండ్ లోపలికి వెళ్ళిపోయింది ఈరోజు మీరు ఆర్థిక పెట్టుబడిదారులు ఎవరు రాకుండా అయిపోయింది ఇంకా రేపటి నుంచి ఏం స్టోరీ నడుస్తుంది ఇది అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకా ఈ పుష్పాది రోజులు నడిపించారు ఇంకా నెక్స్ట్ కేటీఆర్ నెక్స్ట్ ఏమున్నది అది ఉన్నది కదా ఏదో కార్ రేసింగ్ అది కోర్టుకు పోతే న్యాయస్థానాల్లో 2 సిట్టింగ్లు ఎగిరిపోయే కేసు అది ఏంటంటే ఈయన ఒక్కడే ఉన్నాడు అరెస్ట్ చేయాలి ఏం సాధిస్తారు ఫస్ట్ అరెస్ట్ చేయాలి కదా అరెస్ట్ చేసినాక నేను మాట్లాడతాను అరెస్ట్ చేయాలి కదా ఫస్ట్ అరెస్ట్ చేయడానికి బ్రదర్ నేను డౌట్ ఉందా కాదు ఇప్పుడు ఆయన నీకు తప్పు చేసిన మీరు ఎందుకు ముందు ఎందుకు ఆలోచిస్తే ఎఫ్ఐఆర్ చేయాలి అరెస్ట్ చేసేసేయాలి మీకు ఇవాళ సివి ఆనంద్ గారి ప్లేస్లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉంటే సినిమా కథే వేరే ఉండదు తెలుసా అసలు ముక్కు కూడా పెట్టనిచ్చేటోడు కాదు ఈ కేసులో అంటే పొలిటీషియన్ ఎవరిని గెలకనిచ్చేటోడు కూడా కాదు ఓకే నీట్గా హ్యాండిల్ చేస్తాడు ఇవాళ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేటోడు అసొంటి ఆఫీసర్లను మీరు తీసి అంటే ప్రతిదీ వెనక ముందు ఆలోచించి చేసేటువంటి వ్యక్తివి ఇది ఎందుకు మరి ఇప్పుడు డిలే చేస్తున్నారు అనుకోవాలి ఏది ఇప్పుడు ఈ కేటీఆర్ ఈయన హీరో అవుతాడు కదా ఈయన హీరో అవుతాడు ఏంది అరెస్ట్ చేసేది కేటీఆర్ ఒక సవాల్ ఇసిరేడు నేను కూడా అడుగుతున్నా అదే క్వశ్చన్ అదే సవాలు రేవంత్ రెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి కాగానే ఇస్తాను మేఘా కృష్ణారెడ్డి కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ కాగానే కేటీఆర్ ఏమనంటే దమ్ముంటే నీ మేఘా కృష్ణారెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టుకో అన్నాడు అన్నాడు కదా
నువ్వేమన్నావు ముఖ్యమంత్రి కాకముందు, రేపు మా ప్రభుత్వం కాగానే మేఘా కృష్ణారెడ్డి మీద సిబిఐ కేసు పెట్టిపిస్తాను. మరి పెట్టరాదు? ఈ చిన్నది ఎందుకు భయ్? 1,50,000 ఇరిగేషన్ ప్రాజెక్ట్ అదే ఇస్తే ఇంక ఈదికెళ్ళి ఎప్పుడు ఆయన మరి ఏమి ఇస్తాం? మరి అసొంటి నేను చెప్తున్నా ఇలా 45 కోట్ల రూపాయల పైన 55 కోట్ల రూపాయల పైన నీవు ఈయనను అరెస్ట్ చేస్తే నీ కుర్చీ విలువ ఏముంటుంది? ఆయన హీరో అయినట్టు, ఆయన హీరో చేసినట్టు ఇప్పుడు అదే అంటున్నా. ఈయనను అరెస్ట్ చేస్తే ఏమి హీరోయిన్ అవుతాడా అయ్యిందని భయపడుతుంది. నేను కాదు, ఇలా సభ్య సమాజం అంతా కూడా అసలు ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే బాగుండు. ఈ సంవత్సరపల్లి విజయోత్సవాల పైన శ్వేతాపత్రం విడుదల చేసి రెఫరెండంకు పోవాలి. ఆయన ఒక సీటే, ఎక్కువ అవసరం లే, కోడంగల్ సీటు రెఫరెండం పోవాలి. అప్పుడు తెలిసిపోతుంది ఆయనకు అసలు డిపాజిట్ వస్తుందో రాదా. డిపాజిట్ వస్తుందో రాదు, 100% డిపాజిట్ రాదు. రేపు నన్ను టచ్ చేస్తే ఇట్లా దానికి ఆ లెక్కలు ఎందుకు అట్లా ఆలోచించడం? అసలు మీరు కేసు ఎఫ్ఐఆర్ ఎందుకు చేయాలి? ఇంకొకటి చివరిగా చాలా పెద్ద సబ్జెక్టులు ఉన్నాయి, దీని వరకు కంక్లూడ్ చేస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎట్లుండబోతుంది ఎఫెక్ట్ కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ నీకెవ్వరు గెలిచినా దాదాపు రూలింగ్ గవర్నమెంట్కే పోతారు. ఇవాళ ఇక మేయర్ ఉన్నది, ఆమె కాంగ్రెస్ ఉండే జీవితంలో కౌన్సిలర్ కూడా ఏదో కాదు, దేవునికి తెలుసు. అసలు పెద్ద మనిషి కేసీఆర్ ఏదో మేయర్ని చేసి కొంచెం సిగ్గుండాలి పోని, సరే అయ్యకుండాలి. అరే మనకి ఇంత ఛాన్స్ ఉన్నది, అసొంటోళ్ళే బొంగ రేపు కార్పొరేటర్ గెలిస్తే పోరా? నేను సరే పోతే పోయిర్రేమో కానీ ఈ గెలుసుల్లో ఓటంలో ఎట్లుండబోతుంది? స్వీప్ హైదరాబాద్ ఎక్కడిది, మొత్తం తెలంగాణలో స్వీప్ అయిపోతుంది. కాంగ్రెస్ కనుక కంటి కూడా కనబడదు. భయపడుతూ ఒక్కడు ఇంటికి మన ఒక ఎమ్మెల్యేతో కూర్చుంటాం. వాడు ఫోన్ చేసిండు, అన్న ఏందే ఫిబ్రవరిలో మార్చిలో ఎలక్షన్స్ పోతారంట అన్న. పోతున్నాము నిర్ణయించుకున్నా. ఏడ గెలుస్తాను దండం పెడితే వాళ్ళు ఇండ్లు కూడా కొడుతుంటే ఇండ్లు కూడా కొడుతుంటే మనకి ఏడోట్లు పడతాయి అన్న. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నా? ఇప్పుడు వద్దో సంవత్సరం ఆగుంటాను. వేయరు, అయిపోయింది. సంవత్సరం ఆగినా వేయరు, ఏం ఆగినా కూడా వాళ్ళకి చూపించినాక భయం. ఎప్పుడు తెల్లారితే ఎప్పుడు పోతుందా? గాంధీ ఫ్యామిలీ మీద గింతంత ఉండే, అది మొత్తం పోగొట్టి చీ వాళ్ళు వస్తేనా నేను వదిలిపెడితే, నేను ఇప్పుడు 4,000 1,00,000 ప్రియాంక గాంధీ మీద కూడా కేసు పెడతాను. వదలాలా? 4,000 రూపాయలు ఇస్తా అన్నావు. నెక్స్ట్ ఇది ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు మనిషి 25 లక్షలు ఇవ్వాలని నా స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఇచ్చిన. నేను అదే డిమాండ్ చేస్తున్నా. నేను కూడా నేను వీడియోలలో నేను అదే అన్నా, మీరు వీళ్ళకి ఎందుకు ఇయ్యరు అంటే వీళ్ళకు ఏం పాపం చేసిరు వీళ్ళు అనేది నేను కూడా అదే చర్చ పెట్టినాను. అయితే ఆల్రెడీ ప్రభుత్వానికి నోటీస్ పోయింది. ప్రభుత్వానికి నోటీస్ పోతే అదే రోజు లాస్ట్ అన్నట్టు వీళ్ళు జవాబు ఇవ్వాల్సింది. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఆ రోజు దాని మీద జవాబు ఇవ్వాలి. జవాబు ఇవ్వకుండా దీని మీద చర్చ పెట్టి ఆయనే కదా మంత్రి ఇయ్యలే. ఇప్పుడు మళ్ళీ రిమైండర్ నోటీస్ పోయింది. రేపు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని క్యాస్ట్లు ఉన్నాయి, క్యాస్ట్ల వారీగా పట్టిక తయారు చేసిన వీళ్ళందరికీ 25 లక్షలకి మొదలుపెట్టి ₹1 కోటి వరకు ఈ మధ్య రేంజ్లో డిమాండ్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా ఇవ్వాలి. ఈరోజు అల్లు అర్జున్ ఎట్లా నేరస్తుడు అయిండో అందులో నువ్వు కూడా నేరస్తున్నావు. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చిన వాళ్ళకు వాళ్ళు నేను నోటీస్ చూపెడదామంది, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం అని సినిమాకి వచ్చారు. వీళ్ళు నేను నమ్మి చదువుకోనికి వచ్చారు. కరెక్ట్. ఇవాళ సెంట్రల్ జైలు రేవంత్ రెడ్డి చెల్లపల్లి జైలు ఉండదు కదా, జైలు ఉన్నప్పుడు ఆయన రోజుకి ఎంత అన్నం పెట్టేది తెలుసా? 75 రూపాయల అన్నం పెట్టేది, 75 రూపీస్ ఫుడ్ పెట్టేది రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళకి ఎంత తెలుసా? వీళ్ళకి రోజు ఫుడ్ ఇలా దావకాలలో ఎందుకు పడ్డారు అనుకున్నాం? రోజు వీళ్ళ పిల్లల మీద ఖర్చు పెట్టే ఫుడ్ రోజు 35 రూపాయలు. అది 2016 డిక్లేర్ అయింది. 36 రూపాయలు, 6 రూపాయలు ఒంటోనికి పోతే 30 రూపాయలల్లా మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచు, సాయంత్రం స్నాక్స్, రాత్రి డిన్నరు. ఆ 30 రూపాయల అన్నం తింటే దావకాలలో అడ్మిట్ అవుతారు. సెంట్రల్ జైల్లోనేమో నీకు జైల్లో ఉన్నోనికి నీకు 75 రూపాయలు అంటారు. ఆయనకని కాదు, సెంట్రల్ జైల్లో అందరికీ 75 రూపాయలు. ముఖ్యమంత్రి అని ఉంది కాబట్టి చెప్తున్నా. ఉండవు. అదే మంత్రి శాఖ నీ దగ్గర ఉన్నా నీకు ఉండాలి కదా. అరే నేను జైల్లో ఉన్నప్పుడు నాకు 75 రూపాయలు పెట్టాను. హోంమంత్రి ఈ శాఖలను ఆయన కింద ఉన్నాయి కదా, క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఎప్పుడు అవుతుంది? అయితే హోంమంత్రి ఎవరైతే చెప్పరు ఇవాళ పెట్టుకొని తిరుగుతుండే ఢిల్లీ వాళ్ళు ఇస్తలేరు. నాకు తెలిసి హోంమంత్రి ఇప్పుడు కూడా ఇన్నే పెట్టుకుంటాడు. వేరొనికి చేస్తే ఇంటరో ఇన్నరో అని వేరొనికి చెప్తారే. ఇవాళ మనం ఎవరినైనా మొక్కాలనుకుంటే ఎవరి మీద దయా జాలి చూపియాలంటే రేవతి పిల్లల మీద చూపెడుతున్నా కదా, రేవతి పిల్లల మీద ఈ పిల్లల మీద చూపెడుతున్నా కదా. కాంగ్రెస్ మంత్రుల మీద కూడా మనం జాలి చూపించాలి.
ఇసొంటి సాడిస్ట్ గాని కింద మీరు ఎట్లా సంసారం చేస్తున్నారు, మీరు ఎట్లుంటుండ్రు, రోజు ఆయనతో ఎట్లా టైం స్పెండ్ కానీ చేస్తారు? ఈయనొక్కడు బాగానే ఆయనతోటి బాగా క్లోజ్ అయినాడు ఏంది ఎవరు? కోమటిరెడ్డి. ఆయన మీకు తెలియదు అక్కమారెడ్డి అన్న సంగతి ఎట్లుంటుందో, తెల్లారా ముచ్చట ఉంటుందా? ఆయన ఎప్పుడు ఎట్లుంటుంది, ఆయన ఏముండదు ఇక ఏంటంటే ఇక జరుగుతుంది. కాన్స్టిట్యున్సీని కాపాడుకోవాలి ఉండాలి. కానీ యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే రేపు వాళ్ళ తమ్ముడు ఆయనకు ఏకమేకైతట్టు ఉన్నాడు, వాళ్ళ తమ్ముడిని అడ్డుకోవాలి దాంతో మంత్రి పదవి రాకుండా అనేది ఇంటర్నల్గా ఆయనకు ఆయనకున్నది. సీసుని ఇంకా భూ కబ్జాలు అవన్నీ కూడా ఇంకా ముందు ముందు సిరీస్ వైజ్గా స్టార్ట్ చేద్దాం.